మణిపూర్లో జరిగిన అల్లర్లు కావచ్చు, ఛత్తీస్గఢ్లో జరుగుతున్న చర్చిల మీద దాడులు కావచ్చు, ఆ క్రైస్తవుల మీద చేస్తున్న అఘాయిత్యాలు అంటే మానభంగాలు కావచ్చు, నగ్నంగా రోడ్ల మీద ఊరేగించడం కావచ్చు, ఇవన్నీ చూస్తే చాలా బాధాకరం. ప్రపంచవ్యాప్తంగా సేవకులందరూ కలిపి ఉపవాసం ఉండి ఈ 14వ తేదీ ప్రార్థిస్తున్నారు. మీ వంతుగా ప్రార్థనలో పాల్గొని ఈ వీడియో పూర్తిగా చూడటానికి మీరు సహకరించండి. అదేవిధంగా మీ అనుదినం ప్రార్థనలో జ్ఞాపం చేసుకోండి. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న దాడులు ఏ మతస్థులైనా కావచ్చు, ఏ కులస్థులైనా కావచ్చు, జరుగుతున్న దాడులు ఆగాలి. అలాగే క్రైస్తవుల మీద ఉన్న ఒక అపోహ ఎక్కువైపోయి క్రైస్తవులు చర్చలు పడగొట్టడం, క్రైస్తవులు స్త్రీల్ని మానభంగాలు చేయడం, క్రైస్తవ స్త్రీల్ని నగ్నంగా ఊరేగించడం, ఇవన్నీ కూడా ఆగాలని చెప్పేసి మా వంతు మేము ప్రార్థిస్తున్నాం. మీ వంతు మీరు ప్రార్థించండి, సహకరించండి. ఓటు బ్యాంకుగా మారి రాజకీయ పార్టీలు నాయకులు భయంతో గౌరవంతో క్రైస్తవుల ఎడల ప్రవర్తించేలాగా ప్రతి ఒక్కరు కూడా ఉండాల్సిందిగా ఒక దైవ సేవకులు ప్రార్థన చేస్తారు. మన మధ్యలో ఐక్యతను బట్టి మీ నామానికి స్తుతులు చెల్లిస్తున్నారు. క్రీస్తు యేసునందు ఇదిగో ప్రభు సహోదరులుగా ఐక్యత కలిగి నివసిస్తూ, ఐక్యత కలిగి మీ పరిచర్యలో కొనసాగుతూ, ఐక్యత కలిగి ప్రార్థిస్తూ, ఐక్యత కలిగి ప్రభు 5,000 మందితో 5 ప్రభు ఐఎఫ్జే అయ్యా విజ్ఞాపనోత్సవములో ఈ పరిశుద్ధమైన నామాన్ని బట్టి విజ్ఞాపన చేస్తున్నాం. దేవా దేశములకు చేయబడిన విజ్ఞాపన ఆలకించువాడా మీ ఘనమైన నామానికి స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. ఇదిగో తండ్రి ఈ శ్రేష్టమైన శుక్రవారం దినమున ఉపవాస దినమున ప్రభు అయ్యా దేశమంతా ప్రభు మీ వైపు తిరగాలని, దేశమంతా అయ్యా మిమ్మల్ని ఎరగాలని ప్రభు దేవుడు అని, నిజ రక్షకుడు అని, విమోచకుడు అని, పరిశుద్ధ దేవుడు అని మీ నామాన్ని ఆరాధించే బిడ్డలుగా, మీ నామాన్ని కొనియాడే బిడ్డలుగా అయ్యా ఉండాలని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. ఇదిగో చెప్పబడిన అంశం కొరకు మాత్రమే మీ సన్నిధిలో ప్రార్థన చేయడానికి హృదయపూర్వకముగా ఏక మనసుతో ఏకాత్మతో మీ పాదాల సన్నిధికి వస్తున్నాం దేవా. ఇదిగో ప్రభువా అయ్యా మీకు వందనాలయ్యా. అయ్యా సంఘము తండ్రి మీ శరీరము, సంఘములుగా మందసము, ఈ మందసాన్ని వస్తే నీ సేవకులుగా మందరము కూడా ప్రభువా పరిశుద్ధమైన మనసు కలిగి, పరిశుద్ధమైన హృదయం కలిగి, పరిశుద్ధమైన పిలుపుల పాలు పొందిన మీ బిడ్డలమైన మందరిని కూడా ప్రభువా మీ పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని బలపరిచి నడిపిస్తూ గతికి స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో తండ్రి అయ్యా ఏ సేవకుడు కూడా రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్ళకూడదయ్యా. ఏ సేవకుడు కూడా ప్రభువా ఏ మనిషిని ఆశ్రయించకూడదయ్యా. ఏ విధమైనటువంటి ప్రభువా అయ్యా ఈ లోకపు ఆచారాలను ఆశ్రయించకూడదు ప్రభువా. జీవము గల దేవా ఈ చేతిలో ఉన్న అయ్యా మీ చేతిలో ఉన్న మీ చెరువులమైన మీ సేవకులను మేము అభిషేకించబడిన మీ సేవకులను మేము మీ ఆత్మచేత నింపబడిన మీ సేవకులను మేము ప్రభువా మమ్మల్ని చూసి రాజకీయ పార్టీలో వచ్చి మాకు సహాయం చేయమని ఇరు చేతులకు వచ్చినప్పుడు ఆ విధంగా ప్రభువా మీ కార్యములు చేశారయ్యా, గొప్ప కార్యములు చేశారయ్యా. మీకు అసాధ్యమని ఏది లేదు ప్రభువా. సహోదరులమైన మేము తండ్రి ఎటువంటి అహంకారం లేకుండా మీ పరిశుద్ధాత్మ శక్తి చేత తీర హృదయం కలిగి కృప విస్తారముగా పొందుకొని అయ్యా మీ నామములో మీ పరిశుద్ధమైన రాజ్యము కొరకు జీవించుటకు అనేకులను మీ ఎద్దకు నడిపించేటువంటి ప్రభా అయ్యా జీవ జ్యోతుల వలె ఆకాశ మండల ముందు ప్రకాశిస్తున్న జ్యోతుల వలె నక్షత్రాల వలె బుద్ధివంతుల వలె మీ సన్నిధికి అనేకులు నడిపించే అయ్యా అగ్ని జ్వాలలుగా, అగ్ని పాత్రలుగా ప్రభువా పాత్రలుగా అన్ని విధములతో ఆత్మల మండేటువంటి వారుగా అయ్యా మీ సేవలో అనేకులను సేవకుల కొరకు, నాయకుల కొరకు ప్రభా ప్రార్థన చేసే వారుగా కొంచెం ప్రార్థన చేస్తున్నాం అయ్యా. సహాయం చేయండి, సహాయం చేయండి. ఆత్మ శక్తి కలిగి, ఆత్మల అభిషేకం కలిగి, ఆత్మల అయ్యా అనురాగాలు కలిగి ప్రభు అయ్యా ఆత్మీయులుగా, క్రీస్తు సంబంధులుగా, దేవుని సంబంధులుగా, పరిశుద్ధులుగా, పరలోక సంబంధులుగా ఈ లోకములో మీ కొరకు తండ్రి యేసుని గడివలే ప్రభువా జీవించడానికి ప్రభు పరిశుద్ధులనే జీవించడానికి సహాయం చేయండి. మాకు మాదిరిగా సేవకులను వెంబడిస్తూ మీ మహిమ రాజ్యం కొరకు అయ్యా అనేకులను తండ్రి మీ కొరకు వెలిగించే వారుగా, అనేకులను మీ రాజ్యంలో చేర్చే వారుగా పరిశుద్ధాత్మ చేత మండించబడుతూ అనుక్షణము అనుదినము ప్రభువా మీ మహిమ కలిగిన రాజ్యం కొరకు జీవించేటువంటి రాష్ట్రం కలిగిన క్రైస్తవులుగా, రాష్ట్రం కలిగిన క్రైస్తవ నాయకులుగా, రాష్ట్రం కలిగిన విశ్వాసులుగా, రాష్ట్రం కలిగిన అయ్యా పరిచారకులుగా, నమ్మకమైన
దేవుడవే, యెహోవా ఈయనే సమస్తం చూస్తున్న దేవుడు. తండ్రి నీకే వందనాలు ప్రభువా. యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ఇక్కడ మాట్లాడడానికి వచ్చిన మూర్ఖులకు, పాపముల మూర్ఖులకు, విలపించడానికి తండ్రి, ప్రార్థించడానికి, ప్రార్థన చేసుకోవడానికి ఓ హృదయాన్ని శరీర కుమారుస్తుండగా ప్రభువా, అయ్యా కార్యం చేసే దేవుడు తండ్రి, ఆకాశవంతుడి మా ప్రార్థన ఆలకిస్తున్న దేవా, ఈ కలవరి నామానికి వందనాలయ్యా. ఈ ముత్తుకూరు ప్రాంతము, ఇదిగో నెల్లూరు జిల్లా, ఆంధ్ర రాష్ట్రము, భారతదేశం అంతయు ప్రభువా, క్రీస్తు యేసు నామములో ఐక్యత కలిగి, సహోదర ప్రేమ కలిగి, ఇదిగో తండ్రి యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామాన్ని ధరించుకొని ఈ లోకంలో నీ కొరకు వెలుగుమయమై జీవించడానికి సహాయం చేయండి తండ్రి. పరిశుద్ధ హృదయం కలిగి జీవించడానికి సహాయం చేయండి. ఇదిగో తండ్రి ఈ యొక్క నా తండ్రి ఉద్యమాలు అనిపిస్తున్నా అయితే నైనా జగన్ శాస్త్రి గారిని, బాబరామయ్య గారిని, అయ్యకుల నాయకులు బట్టి, సేవకులు బట్టి ఏక హృదయంతో ప్రభావ దేవా మీరు మాలో ఉన్నారని గుర్తెరిగి, మీరు మాలో ఉన్నారని గ్రహించి అన్ని విషయంలో సత్యంలో ప్రేమ కలిగి క్రీస్తు యేసునందు అన్ని విషయంలో ఎదుగుటకు సహాయం చేయమని స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభావ. ప్రతి సంఘాన్ని మీ ఆత్మచేత నింపండి, ప్రతి సంఘాన్ని మీ మహిమతో నింపండి, మీ అభిషేకంతో, ఆత్మీయ అభిషేకంతో అయినా మహిమతో మీ సేవకులు తండ్రి ముందుకు అడుగులు వేయుదురు గాక. స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభావ. అన్ని కార్యములలో మీ అభిషేకము కలిగించండి, మీ ఆత్మలు చేయండి, కృపావరములు అన్ని విధములుగా పంచి ఇస్తున్న దేవుడు తండ్రి. సకల క్షేమాభివృద్ధి కొరకు, అయ్యా సమాజ క్షేమాభివృద్ధి కొరకు, దేశ క్షేమాభివృద్ధి కొరకు మీరు ఇస్తున్న వరములు, ఫలములు, అభిషేకము, మీ ఆత్మ నడిపింపు, అన్ని విధాల నాయకత్వము, శక్తి చేత, అభిషేకము చేత నాయన నడిపించు. అయ్యా మీకే మేము చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా మేము ఏ కడి మీదకు వచ్చినాము, అయ్యా మీదుట శక్తి కలిగిన వారముగా నిలబడినట్లు ప్రభువా దేవా మీకు వందనాలయ్యా. అనేకుల మీద నడిపించుటకు అయ్యా నాయకులకు కావలసిన కృపను స్థానములు ఇచ్చేయండి, శక్తులు ఇచ్చేయండి, వివేకములు ఇచ్చేయండి, వివేచన వరములు ఇచ్చేయండి. మీకు వందనాలయ్యా. అయ్యా దయ్యములు వెళ్ళిపోవును గాక. సమస్తము తండ్రి మీనా మహిమార్థమై ఈ దేశాన్ని పీడిస్తున్న ప్రతి విధమైన అంధకార చీకటి శక్తులు, వ్యభిచారం ఆత్మ, ప్రతి విధమైన నిద్రమత్తు ఆత్మ, సోమరత ఆత్మ, గర్వపు ఆత్మ, ప్రతి విధమైన ఆయా ఐక్య విచార ఆత్మ యేసుక్రీస్తు నామములో కాలిపోవును గాక. దేవానికి మహిమ చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఐఎఫ్సీ ద్వారా ఇదిగో మా ప్రాంతాలన్నీ కూడా మీరు ఆలోచించండి. యేసు కొరకు నేను ఉన్నానని ఇదిగో ఒక్కొక్కరు చెప్పగలే కృపను అనుగ్రహించి మహిమ పొందమని మీ కొరకు తండ్రి రాష్ట్రం జరిగి ప్రభువా అనేకుల మేము అయ్యా కుటుంబంలో సమాధానం, అయ్యా సంఘంలో సమాధానం, అయ్యా దేశంలో సమాధానం కలుగు చేయ దేవుడను నీకే మహిమ చెల్లిస్తూ మరొకసారి రక్తంతో ప్రోక్షించండి ప్రభువా. మీ పరిశుద్ధాత్మ చేత అయ్యా నిత్యం నడిపించండి. మీరు ఆకలి కొరకు సిద్ధపడేటువంటి సంఘముగా, వ్యక్తులుగా మమ్మల్ని అందరూ కూడా ఆయత్తపరచమని సమస్త మహిమ ఘనత ప్రభావం నీకు అర్పిస్తూ యేసు శక్తి నామములో స్తుతించి ప్రార్థించి ఈ విజ్ఞాపన యేసు నామములోనే ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి. సేవకుల దగ్గరకు వచ్చి ప్రార్థించుకునే స్థితిగా దేవుని మార్చుకునే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దా. సేవకులందరూ ఐక్యత కలిగి ప్రార్థన చేస్తున్నట్టుగా దేవుడు సేవకులందరూ కూడా కలిసి ప్రార్థిస్తుండగా అధికారులు సైతం వచ్చి సేవకుల దగ్గర సేవకుల సలహాలు అడిగినట్టుగా దేవుడు మారుస్తున్న దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దా. ప్రజలందరూ ఐక్యత కలిగి సహోదర ప్రేమ కలిగి అందరూ ఒక సహోదరం నడిచినట్లుగా దేవుడు కృప చూపించిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. సమస్యలు, పోరాటాలు ఎక్కడ వచ్చినా బాధ్యత తీసుకొని ప్రాణాలకు తెగించి దేవుని పక్షముగా, సంఘము పక్షముగా నిలబడే సేవకులు, క్రైస్తవ నాయకులు కావాలి. బాధ్యత కలిగిన వారు, ఆశ్చర్యకరమైన సహాయము, తగిన జ్ఞానము, ఓర్పు కలిగిన వారిని దేవుడు నిలబెట్టినట్లుగా ఒక దైవజనుడు భారముతో ప్రార్థించాలని దేవుని పేరుతో మనం చేస్తున్నాం. పరిశుద్ధుడా సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడు దేవా నీకే వందనాలు స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. తండ్రి వీధిగా మేమందరం చేరి ఈ రీతిగా తండ్రి ప్రార్థిస్తుండగా మా ప్రార్థన అంతటిలో మీరే ముందు నడిపిస్తున్న దేవా తండ్రి జరుగుతున్న కార్యక్రమం అంతటిలో మీరే ముందు స్తోత్రాలు. ఇదిగో తండ్రి ఐఎఫ్జే మీటింగ్ ఎక్కడైతే జరుగుతుందో ప్రతి ఒక్క దగ్గర నీ నామంలో తండ్రి ఇటువంటి సాధన శోధన దుష్టత్వం చీకటికి ఏది లేకుండా గొప్ప ధన్యతను మాకు దయచేయాలి. ఇదిగో తండ్రి ప్రతి ఒక్కరిని అదిగో తండ్రి దేవా నీవే పక్షుల కంటే శ్రేష్టమైన వారు కదా అంటున్నారు తండ్రి.
నీకే వందనాలు స్తోత్రాలు. శ్రేష్టమైన జీవితాన్ని మాకందరికీ ఇచ్చారయ్యా యేసయ్య, నీకే వందనాలు స్తోత్రాలు. మేమెక్కువ తండ్రి ఈ సువార్తమానం జరిపించుటకు ప్రతి విషయంలో ముందుకు వెళుచుండగా ఇదిగో వచ్చుచున్న సాతాను శ్రమలు, దుష్టత్వ అడ్డంకులు ఏది నీ నామమున మాకు ఎదురు రాకుండా తండ్రి వాటిని వెళ్ళగొట్టనయ్యా యేసయ్య, నీకే వందనాలు స్తోత్రాలు. ఇదిగో తండ్రి ప్రతి సువార్తికుడు ప్రతి దైవజనుడు ధైర్యము వహించుటకు నీ ఘనమైన నామములు మాకు ధైర్యాన్ని ఇవ్వండి తండ్రి. యేసయ్య, నీకే వందనాలు స్తోత్రాలు. ఇదిగో తండ్రి ఆనాడు సౌలు అడిగినట్టుగా ఏమయ్యా దావీదు నువ్వు వెళ్ళి గొలియాతును చంపగలవు అంటే సింహమును చంపాను, గిడుగుబట్టిని చంపాను, ఆ యెహోవా ఇచ్చి నాకు ధైర్యం అని గర్వంగా చెప్పాడు. అటువంటి ధైర్యము ప్రతి దైవ సేవకుడికి ఇవ్వగలరు. ఈ ప్రార్థనలో మనం చేస్తున్నామయ్యా యేసయ్య, నీకే వందనాలు స్తోత్రాలు. ఎన్నో ఫెలోషిప్లు జరుగుతున్నాయా, ఎన్నో అడ్డంకులు వస్తున్నాయి, అధికారుల కోసం చేస్తున్నారయ్యా, ఏదో చేస్తున్నారయ్యా తండ్రి. ఇదిగో తండ్రి ఈ మంచి ఫెలోషిప్ ఐఎఫ్జే ఇదిగో తండ్రి జరుగుతుండగా ఈ ఐఎఫ్జేని ప్రతి ఒక్క దగ్గర దీవించి ఆశీర్వదించండి. ఇప్పుడు వచ్చిన దైవ సేవకులు తండ్రి ఇదిగో తండ్రి ఈ సన్నిధిలో చేరి ఉండగా సంఘ కారణను బట్టి జ్ఞాపకం చేసుకొని వచ్చిన ప్రతి దైవ సేవకులను జ్ఞాపకం చేసుకోలేదు. ఇదిగో తండ్రి వచ్చుతున్న అడ్డంకులు తండ్రి ప్రపంచవ్యాప్తంగా తండ్రి క్రైస్తవులు అంటేనే ప్రతి ఒక్కరు తండ్రి హింసిస్తున్నారు, ఘోరంగా హింసిస్తున్నారు. అటువంటి ఘోరాలు నేరాలు తండ్రి మాపై మోపకుండా తండ్రి ధైర్యముగా నీ సువార్తమాన్ని మేము ప్రకటించుటకు ఆనాడు పౌలు ఎలాగో ప్రకటించాడో తండ్రి ప్రతి శిష్యుడికి చెప్పాడయ్యా వర్తమానం. అలాగే తండ్రి ప్రతి దైవ సేవకుడు నీ సువార్తమాన్ని జరిపించుటకు గొప్ప భాగ్యమును గొప్ప ధన్యత మాకేమని నీ యొక్క ధైర్యమును కూడా మాకు ఇవ్వమని యేసయ్య గణనామం అడిగి మీకు వేడుకుంటున్నాం తండ్రి. సేవకులకు సంఘాలకు దేవుడు అనుగ్రహించ చేస్తున్న దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఐక్యతతో కలిగి ప్రతి సేవకుడు ధైర్యం కలిగి భారం కలిగి దేవుడికి మొరపెట్టే సేవకుడిగా మారుస్తున్న దేవాది దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. స్తోత్రం కారణంగా మరొక దాన్ని మేము ముందుకు తీసుకొస్తున్నాం. చట్టసభలలో మాట్లాడే అనేక మంది నాయకులను దేవుడు లేపేటట్లుగా న్యాయమూర్తులుగాను అధికారులుగాను పోలీసుల్లోనూ దేవుడి యొక్క భయం కలిగిన మంచి సాక్ష్యం కలిగిన వారిని దేవుడు లేపినట్టు, అంతేకాకుండా సమర్థమైన నాయకుల్ని దేవుడు నిలబెట్టి ఈ యొక్క న్యాయపీఠాల మీద నిలబెట్టి కూర్చొని పెట్టినట్లుగా ఒక దైవజనుడు భారముగా ప్రార్థించాల్సిందిగా దేవుని పేరిట మనం చేసుకుంటున్నాం. మీరు ఏర్పాటు చేసిన హస్తాల పైకెత్తి ప్రార్థిస్తూడగా పరిశుద్ధాత్మతో ప్రార్థిస్తున్నాం. ప్రతి ఆటంకాన్ని వేస్తున్నామని ప్రతి ఒక్క దైవజనుడు నా తండ్రి ధైర్యం కలిగి ఒక పరిశీలన చేయగలిగి కృపతమని ప్రార్థిస్తున్నాం. యేసయ్యా మీకు వందనాలు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. స్తుతి 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 స్తుతి. అందరూ స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నారు. ప్రతి నెల ప్రభుత్వ ఈ విధంగా అనేకమైన సాధిస్తూ ఉన్నాం. అందరూ శుద్ధి తెలుస్తూ ఉండగా మీ కార్యములు ప్రార్థిస్తున్నాం. ధైర్యం కలిగిన ప్రభా నీ పరిస్థితి చేయటకు ధైర్యం కలిగించమని ప్రార్థిస్తున్నాము. ప్రభుత్వండి ఇక్కడ పరిశీలన చేస్తున్న మీ కుమారుడు దేవకుమారుడు ప్రార్థిస్తూ ఉన్నాం. కుటుంబాలు కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. ఇక నూతనమైన కుటుంబాలు అనేక మందిని ప్రభా తీసుకున్నామని ప్రార్థిస్తున్నాం. నశించిపోతున్న ఈ ప్రాంతంలో అనేక మందిని మీరు ప్రభా తీసుకొస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు తెలుస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవా మీకు వందనాలు. నగరగా మీకు వందనాలు. ప్రతి ఒక్క సేవకుడు అయినా సేవ చేస్తుండగా ఆటంకాలు వస్తుండగా వాటిని మీరు ద్వారపరుస్తున్న విధానం బట్టి ద్వారపరచడానికి మీకు స్తోత్రాలు తెలుస్తున్నాను. మీకు ఆ ప్రభా సేవ చేయడానికి చూపండి. మీకు శుభాలు వచ్చి కూడా సేవకులందరూ కలిసి ఈ విధంగా ప్రతి నెల ప్రభు ధరిపిస్తున్న విధానం బట్టి ఒక ప్రభా రచనబడి మరోసారి ప్రార్థిస్తుండగా అన్ని వేళ మీరు తోడుగా ఉండి సాయం చేయమని తండ్రి దేవా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ అదేవిధంగా పరమేశ్వర తండ్రి బలహీనమైన వాళ్ళని మీరు బలపరచమని ప్రార్థిస్తున్నామని ఈ పరిస్థితుల గురించి
నడిపించండి. ఎన్ని దగ్గర ప్రభా మీ కృపల ముందుకు నడిపించాలని ప్రార్థిస్తున్నాము నాయన. తండ్రి నీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటూ అన్ని వేళల ప్రభావితో తండ్రి మా ముందు నుండి నడిపిస్తున్న విధానం బట్టి నీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఒక్కొక్క పరిస్థితి ప్రభా వెతుకుతండి మీరు ఆశీర్వదించి దీవించి బలపరుస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాడుగా. ఈ వాకాల ప్రార్థన, ఈ కన్నీటి ప్రార్థన మీరు చూస్తున్న దేవుడు దేవుడికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాడు తండ్రి. యేసయ్యా మీకు వందనాలు, మరోసారి స్తుతులు స్తోత్రాలు. మేమందరం ప్రభు నూతనమైన మందిరములో స్తుతించే భాగ్యము ఈ నెల మీరు కలుగు చేసినందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ శుక్రవారం అయిన ప్రభు బిడ్డలందరూ కూడా ఎదుగుతున్న ఆగమని విని వచ్చి ఇక్కడ మోకరించి ప్రార్థిస్తుండగా ఈ శక్తితో మీ బలముతో 10 నిమిషాల ముందు సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి మరొకసారి వేడుకుంటున్నాము తండ్రి. ప్రతి ఒక్క క్రైస్తవ భయం కలిగిన అధికారులు, ఎస్పీలు, ఐఏఎస్లు, అంతేకాకుండా జడ్జీలు, అంత మాత్రమే కాకుండా ఎంపీలు, ఎమ్మెల్యేలు, అంత మాత్రమే కాకుండా దేశాన్ని ప్రధానులను దేవుడి భయం కలిగిన బిడ్డలను దేవుడు నిలబెట్టి పరిపాలన జరిగిస్తున్న దేవుడికి మనందరం చేతులు సాపి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ప్రతి అధికారులు దేవుడికి భయం కలిగిన నాయకులు, ప్రతి అధికారులు దేవుడికి భయం కలిగిన ఆఫీసర్లు, ప్రతి ఒక్కరిని దేవుడు నిలబెట్టి దేవుడి ప్రజలకు న్యాయాన్ని జరిగిస్తున్న న్యాయాధిపతులు ప్రతి ఒక్కరి స్వతులు చెల్లిందా. అంత మాత్రమే కాకుండా జడ్జీలు, లాయర్లు అందరినీ ప్రభు మంచి భయం కలిగిన ప్రజలు దేవుడి క్రైస్తవ బిడ్డని నిలబెట్టినట్లుగా దేవుడి కృప చూపిన దేవుడికి మహిమ కలుగును గాక. క్రైస్తవులు తమ సాక్ష్యాన్ని, పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకునేటట్టు ధనము, పేరు, పదవి పిచ్చిపోయి ఆత్మల సంపాదన భారం కావాలని కడవరి ఉజ్జీవం కొరకు నిరంతరము ప్రార్థించే వారుగా, ప్రయాసపడే వారిగా మారేటట్లుగా ఒక భారముతో ఒక దైవజనుడు ప్రార్థించాలని దేవుని పేరిట మనం చేసుకుంటున్నాం. మహాపరిశుద్ధుడైన దేవా, కృప కలిగిన యేసయ్యా, నీ ఘనమైన నామమునకు వేలకొలది వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా. ఉదయకాల సమయంలో ప్రభా నాయన ఈ యొక్క అయ్యక్షేల ప్రభా విజ్ఞాపనోత్సవంలో సేవకులతో కలిసి రీతిగా నేను స్తుతించుటకు, భయపరచుటకు, ఆరాధించుటకు, కొనియాడుటకు మీరు ఇచ్చినటువంటి మహాకృపకు స్తోత్రాలు వందనాలు తెలియజేస్తున్నాను ప్రభా. ఇంతవరకు జరిగించినటువంటి ఆయన విజ్ఞాపనటువంటి నీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాను ప్రభా. మేము చేసినటువంటి ప్రతి ప్రార్థనలు ప్రభా మీరు చెవికి ఆలకిస్తున్నందుకు స్తోత్రాలు. ఆయా ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి అయ్యక్షే ప్రభా ఇతర ప్రభా ఒక విజ్ఞాపనోద్యమముగా ఆయన చేతులెత్తి దైవజనులు ప్రార్థన చేస్తుండగా అయ్యా ఒక్కొక్క ప్రార్థన ద్వారా ఒక్కొక్క కార్యాన్ని మీరు జరిగించబోతున్నందుకు అయ్యా ఈ కాల సమయంలో మరొకసారి ప్రభా అయ్యా యొక్క ప్రార్థన కోసమే ప్రార్థన చేస్తున్నాం, మీరు జ్ఞాపకం చేసుకోండి ఆయన. యేసుక్రీస్తు ప్రభు రక్తం చేత కడగబడినటువంటి ప్రతి ప్రజ ప్రభా పరిశుద్ధతను కాపాడుకోలేక అపవిత్రతలో మునిగిపోతూ పడిపోతూ జారిపోతూ ప్రభా అయ్యా భయంకరమైనటువంటి తుచ్చమైన వాటి కొరకు ప్రభా, నీచమైనటువంటి వాటి కొరకు ప్రభా నేను పరిగెత్తుతూ ఉన్నారు ప్రభా. అయ్యా అటువంటి ఆ యొక్క స్పిరిట్స్ తీసివేయమని ప్రార్థన చేస్తున్నాను ఆయన. ఎప్పుడే పరిశుద్ధత కలిగిన ఆయన అలనాడు దానియేలు శబ్దకు వేసిన అబద్ధంలో ఏ రీతిగా ఇదిగో ఆ రాజు తినే మాంసం, ఆ రాజు తాగే పానీయం తినడం తాగడం ద్వారా మా దేహంలో ఏ రీతిగా అపవిత్రపరచబడతాయో మేము అపవిత్రపరచుకోమని ఏ రీతిగా వైరాగ్యం కలిగి నిలవబడ్డారో అటువంటి పరిశుద్ధమైన జీవితమునైనా ఎదుగుతున్నటువంటి అపవిత్రతను చూసి పారిపోయినట్టుగా పరిశుద్ధమైన జీవితాన్ని అయ్యా ఈ లోకం కోసం కాక, లోక సంబంధమైనటువంటి వాటి కొరకు కాక ప్రభా, పరలోక రాజ్యం కొరకు ప్రయాసపడడానికి చూపించండి ప్రభా. అయ్యా నీకే స్తోత్రాలు వందనాలు తెలియజేస్తున్నాను ఆయన. ప్రతి క్రైస్తవుడు ప్రభా అయ్యా నీ స్వరూపంలోకి మీరు మార్చమని ప్రార్థన చేస్తున్నారు తండ్రి. ప్రతి క్రైస్తవుడు ప్రభా అయ్యా వైరాగ్యం కలిగినటువంటి జీవితాన్ని ప్రభా జీవించడానికి కృప చూపించండి. పరిశుద్ధతను కాపాడుకుంటూ పరిశుద్ధత కొరకు ఆయన ప్రయాసపడుతూ పరిశుద్ధతలో నిలబడుతూ జీవించడానికి కృప చూపించండి ఆయన. అయ్యా అయ్యా దుష్టుడు ప్రభా ఎన్నో రీతులుగా ఆయన అయ్యా అయ్యా పడివేయడానికి ఎన్నో రీతులుగా ప్రయత్నం చేస్తుండగా ఇప్పుడే ప్రభా అయ్యా ప్రతి సేవకునిలో ఒక మంటలు రాపండి ప్రభా, ప్రతి బిడ్డలో ఒక మంటలు రాపండి ప్రభా, ప్రతి విశ్వాసిలో ఒక మంటలు రాపండి ప్రభా. ఇదిగో మా క్షేత్ర జీవితం అంతా కూడా ప్రభువు కొరకే తీవ్రమైనటువంటి అయ్యా మంటలు ప్రతి బిడ్డ జీవితంలో మీరు రేపి ప్రభా, పురికొల్పి ప్రభా, ప్రతి
జారిపోకుండా పడిపోకుండా నిలబడడానికి పరిశుద్ధమైన జీవితాన్ని ప్రారంభించడానికి ప్రార్థన చేస్తున్నా. చేయబడినటువంటి ప్రతి ప్రార్థనను ప్రభావ మేము విని అయ్యా ఈ యొక్క ప్రార్థనకు మీరు ఇచ్చినటువంటి జవాబులను స్తోత్రాలు తెలియజేస్తూ మమ్మల్ని అందరినీ రాజ్యానికి రాత్రికి నాయన అయ్యా పర్యంత వరకు మీరు మమ్మల్ని సిద్ధపరిచి మేము తెచ్చుకోమని యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరి చేతులెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ప్రతి సేవకులు సేవకులు పాలనతో అనేక మంది ప్రజలకు దేవుడికి మళ్ళించును కాక. దేవుడు కృప చూపిస్తూ దేవాకు దేవునికి ఘనత మహిమ కలుగును గాక. అంశాన్ని కూడా మేము మధ్యకి తీసుకొస్తున్నాం. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఐఎఫ్జి ఉద్యమాన్ని విమర్శిస్తున్న వ్యతిరేకంగా పనిచేస్తున్న వారిని దేవుడు గద్దించి దుష్ట ప్రచారం నుంచి ఆపివేసినట్లుగా ప్రతి ఒక్క పట్టణంలోనూ ముఖ్యంగా ముఖ్యులైన పెద్దలైన దైవజనులందరూ కూడా ఐఎఫ్జి కలిసి క్రమంగా మోకరించి ఈ కడవరి ఉద్యమం కొరకు ప్రార్థించేటట్లుగా ప్రతి ఒక్కరు దేవుడే మార్చి ఈ యొక్క ఉద్యమంలోకి నడిపించినట్లుగా ఒక దైవ సేవకుడు భారంగా ప్రార్థించాలని దేవుని పేట స్తోత్రం 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 స్తోత్రము. మరి ఇవ్వబడిన అంశం కొరకు అందరూ ఏకీభవించి ప్రార్థిద్దాం. స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. Glory to God. Ribala shakara bala shakara ribala duramana rakashandara bala. పరిశుద్ధాత్మ తండ్రికి స్తోత్రం 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 నాయన. అయ్యా ఐఎఫ్జి ప్రభునా తండ్రి అయ్యా యొక్క నాయన విజ్ఞాపన ఉద్యమమును వ్యతిరేకిస్తున్న ప్రతి అంధకార శక్తులను నాయన శక్తులను ప్రభా దురాత్మ శక్తులను మానవ రూపాలను తాగిన తండ్రి వ్యతిరేకపరుస్తున్నటువంటి ప్రతి అపవాదిని యేసు నామములో వారి కాడి ఉద్యమానికి వ్యతిరేకంగా ఉందో అక్కడ యేసు నామములో వెలుగబట్టబడిన ఈ ఉద్యమానికి విరుద్ధంగా మాట్లాడుతున్నారు. ఆ మాటలన్నీ ప్రభు యేసు నామములో ఆగిపోవునుగా. అనేక మంది సేవకులకు తోడ్పడుతున్నా అనేక మంది సేవకులను బలపడుతున్న ఈ ఉద్యమమునైనా అయ్యా రగులుతూ రగులుతూ పరిశుద్ధాత్మ తండ్రి నీ మహిమ నీ మహిమ నీ ప్రసన్నత ప్రతి సేవకుని మీద ఈ ఉద్యమం మీద ఉండును గాక. అయ్యా దీన్ని ప్రారంభించిన సేవకుల మీద ఉండును గాక. సేవకుల మీద ఉండును గాక. అయ్యా ఇంకా నెలని ప్రాంతాలకు ఈ అయ్యే వెలును గాక. సేవకులను మండించును గాక. వ్యతిరేకస్తులను దూరపరచండి ప్రభు. కూడా ఈ ఉద్యమంలో పాల్గొనుదురు గాక. వ్యతిరేకించారు వాళ్ళు కూడా వచ్చును గాక. నామములు ప్రభు అయ్యా ప్రార్థిస్తున్నామయ్యా జరిగించిన ఆయన బలపరచుతండి. ఈ ఉద్యమాన్నినైనా ముందుకు కొనసాగించు ప్రభు. అయ్యా అందరూ కలిసి ఒకే పార్టీ మీద ఒకే భావన మనసుతో దేశం కొరకు ప్రజల కొరకు క్రైస్తవుల కొరకు అయ్యా తలపెట్టబడినటువంటి ఈ కార్యక్రమాన్ని అయ్యా ఇంకా ముందుకు కొనసాగుటకు అయ్యా మీ కృపను తోడుగా ఉంచమని ఎక్కడ వ్యతిరేకత ఉందో అక్కడ నీ మహిమ దిగునట్లు గొప్ప కార్యము జరిగించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి. హల్లెలూయా. దేవునికి మనందరూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఉన్న దైవజనులందరూ ప్రేమ గల ప్రతి వారు దీనులను ఒకరినొకరు కనపరుచుకోవాలి.
తన కుటుంబంలో సంఘములో ఐఎఫ్జి అంశాల కొరకు ప్రార్థన చేస్తూ క్రమంగా ఐఎఫ్జిలో పాల్గొంటూ అనేకమైన నూతన స్థలాలు ప్రారంభాల్లో ఐఎఫ్జి ఉద్యమాలను తీసుకురావాలని ఒక దైవజనుడు భారముగా ప్రార్థించాలని మనం చేసుకుంటున్నాం. మా తండ్రి నీ కొందనాలు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. కూడిన ప్రతి సేవకుడు ప్రభా, నా తండ్రి మా మండలాల్లో, నా తండ్రి నాయన మా జిల్లాలో, ఈ రాష్ట్రంలో ప్రతి సేవకుడు ప్రభా ఐక్యత, ప్రేమ, చాలి అయా కూడుకునే విషయంలో కూడా తండ్రి నాయన అందరూ ప్రభా అయా నీకు లోపడి నాయన జీవించగలిగిన గొప్ప ప్రతి సేవకుడికి దయచేయమని ప్రతి సేవకుడు నా తండ్రి ముందుకు సాగిపోయే భాగ్యం దయచేయమని అడుగుచున్నాను. సేవకుడు ఎక్కడ వెనకం చేయకుండా తండ్రి నీ పనులు నాయన ముందుకి సాగిపోయే నాయన నిలబెట్టమని అడుగుచున్నాను. కొందనాలు స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఆయా సేవకుల మధ్య ఒక ఐక్యత, అయా ఒక ప్రేమను దయచేయడం ఆయనకి స్తోత్రాలు. ప్రతి విధమైన ఆటంకమును తొలగించిన ప్రభా, తొలగించిన ఆయన, తొలగించిన ఆయన ప్రేమ కలిగి నీకు ప్రేమ ఉండిందో ప్రభా, ఆ ప్రేమ ప్రతి సేవకులు ఉండడానికి ఒక శుభమని అడుగుచూ ఉన్నాం. ప్రతి నెల తండ్రి నాయన ఏ చోట తండ్రి, ఏ జిల్లాలో, ఏ మండలంలో తండ్రి అయా నీ కుడికి జరుగుచున్నారో ఆ ప్రాంతంలో ఉన్న సేవకులందరూ కూడా ప్రభా ఒక చోట కూడుకునేటప్పుడు ఆయన సహాయం చెవిడు ఆయన తండ్రి ఆగిపోతాడు నా తండ్రి యేసయ్యా. ఇలాంటి గురుకులు ఆయన ప్రతి ఒక్కరిని సమకూర్చమని అడగచ్చు. ఎలాంటి కొందనాలు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. ఏ సేవకుల్లో కూడా ప్రభా ఎలాంటి భేదము లేకుండా ఆయన, ఎలాంటి ఖర్చులు లేకుండా ప్రభా, ఎలాంటిది లేకుండా ఆయన సహాయం చేయమని అడుగుచున్నాను. ఐక్యత కనుగొనటం ఆయన నీకు ఇష్టమైన ప్రభావానికి స్తోత్రాలు. ప్రతి సేవకులను అయాన్ని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను. ఇదిగో ఈ ముసుగుల మండలి సేవకులను బట్టి ప్రార్థిస్తున్నాను. అయా ఇదిగో వెంకటేశ్వర మండలి సేవకులను బట్టి ప్రార్థిస్తున్నాను. వెనుగోల మండలం బట్టి సేవకులను బట్టి ప్రార్థిస్తున్నాను. ఈ 5 మండల ప్రతి సేవకుల ప్రభావ, ఈ జిల్లాల ప్రతి సేవకులను బట్టి నేను ప్రార్థిస్తూ ఉండగా అయ్యా ప్రతి ఒక్కరు ఒక ఐక్యత, ఒక ప్రేమ కలిసి సేవ చేయడానికి కృప అనుగ్రహించినందుకు స్తోత్రాలు చేసుకుంటూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ప్రార్థించడానికి కృప చూపిస్తున్న దేవునికి మనందరం చేతులెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఇంకా అనేక ప్రాంతాల్లో, అనేక ప్రదేశాలు, అనేక గ్రామాల్లో కూడా ఈ కోరికను ఘనంగా దేవుడు జరిగించినట్లుగా దేవుడు కృప అంశాన్ని మీ దగ్గరికి తీసుకొస్తున్నాము. ఎందుకంటే సమయం మనకి చాలా ప్రాముఖ్యమైనది కనుక ఈ యొక్క సమయంలో దేవుని చిత్తమైతే ఐఎఫ్జి ల్యాండ్ కొరకు ఐఎఫ్జి సేవకులందరూ కలిసి ఒక దగ్గర ప్రార్థించుకునేదానికి దేవుడు ఒక స్థలాన్ని, ఒక అంత మాత్రమే ఒక మందిరాన్ని దేవుడు నియమించి అద్భుతమైన కృప దయచేయనట్లుగా ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క నెల కూడుకొని అందరూ ఐక్యపరచబడి ఈ యొక్క ఐఎఫ్జి దానికి దేవుడు ఒక మంచి స్థలాన్ని దేవుడు అనుగ్రహింపజేసినట్లుగా ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. స్వామి వందనాలు, స్తోత్రాలు. అయ్యా సావాసం కొరకు ప్రార్థన చేస్తున్నాము. అయ్యా ఒక ప్రత్యేకమైన స్థలం ప్రభా తండ్రి ప్రభా, అయ్యా ప్రార్థన చేసుకున్న దానికి ఒక ప్రత్యేకమైన స్థలం సగాయించమని వేడుకుంటున్నాం స్వామి. నా ప్రభా అయ్యా ఒక మంచి స్థలాన్ని ప్రభా ప్రార్థన చేసుకునే దానికి అయ్యా మేము దయచేస్తుంది కొరకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం స్వామి. నా ప్రభా అయ్యా స్థలమును అయ్యా దయచేసి కొరకు స్తుతిస్తున్నాం స్వామి. మంచి తండ్రి మీరు అయ్యా ఇచ్చున్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ స్వామి. స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు తండ్రి మీకు అర్పిస్తూ యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాం తండ్రి. అనేకమైన సేవకులు కూడుకునేదానికి ఒక స్థలాన్ని, అంత మాత్రమే కాదు స్థలంలో ఒక గొప్ప కట్టుకునేదానికి కూడా స్థలం ఇచ్చి గొప్ప కృప చూపించి అనేక మంది ప్రతి దినము స్తుతించడానికి, కనపరచడానికి కృప చూపిస్తున్న దేవునికి మనందరం చేతులెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం.
అంతేకాకుండా మనులైన దైవ సేవకులందరినీ కూడా ఈ చోటుకి చేర్చి ఈ విధంగా మనందరం ప్రార్థించుకునే దానికి స్థలాన్ని, మందిరాన్ని ఇచ్చిన దైవ సేవకులు మన మధ్యలో దేవకుమార్ అయ్య గారు, వారి కొరకు, వారి సంఘం కొరకు, పరిచర్య కొరకు, వారి కుటుంబం కొరకు ఎవరైనా ఒక దైవ సేవకులు ప్రార్థించాలని దేవుని పేరును మనం చేసుకుందాం. స్తోత్రం 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 పరిశుద్ధుడా మహోన్నతుడా యేసయ్యా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినాన నాయన ఈ అయోధ్య కూడికను బట్టి నీకు వందనాలు. ఆయా ప్రాంతాల్లో 5,000 మంది సేవకులు కూడా ఆయన కొన్ని అంశాలను బట్టి ప్రార్థించడానికి నీవు ఇచ్చినటువంటి నాయన మరి ఆయన తలపులను బట్టి నీకు వందనాలు. ఎక్కడ 2-3 నా నామంలో కూడి ఉందో వారి మధ్య ఉంటారు. అక్కడి మధ్య ఆత్మస్వరూపుగా నీవు సంచరిస్తున్నందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ముఖ్యంగా ఆయన ఈ దినాన ఈ ప్రాంతంలో ఆయన ఈ కూడికలు జరిపిస్తున్నటువంటి దైవ సేవకులు దేవకుమార్ గారిని బట్టి ప్రార్థన వారి అవసరతలో అగ్రతలో మీ కుటుంబంలో వారిని ఇదిగోనైనా వారి మందిరాన్ని బట్టి, పరిచయాన్ని బట్టి నీకు స్తోత్రాలు, కుటుంబాన్ని బట్టి నీకు స్తోత్రాలు. రానున్న రోజుల్లో ఈ దాసు సాక్ష్యము కలిగి నీ సేవలో మరింతగా ఎదుగునట్టు, విస్తరించినట్టు ఈ దాసుని నువ్వు జ్ఞాపకం చేసుకోమని ఇదిగోనైనా చేరవచ్చిన వారిని అందరిని బట్టి మరొకసారి పేరు పేరున వందనాలు చెల్లిస్తున్నాను. యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొని పొందుకొని ఉన్నాము పరమ తండ్రి. అందరూ ఏకీభవిద్దాం. ప్రతి సేవకుడు దైవజనుని ప్రభు ఈ ప్రాంతాన్ని నడిపించి ఈ సావాసములు కొనసాగించబడుతూ ఉన్నాయి. సేవకుడిని బలపరచండి. ఈ ఆత్మకి ఎవరైతే ఆకర్షించబడతారో వారు మాత్రమే దేవుడితో ఆ విధంగా ఆకర్షణ అనిపించి ప్రతి ఒక్కరునైనా ఉజ్జీవితమై ఈ సావాసములో కొనసాగించబడ్డకు కృపతో నింపినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాము. నాయన కలిగి ఆయన ఈ ప్రాంతానికి వచ్చి ప్రభు అందరూ ఆ ప్రతి సేవకుని మీరు ఆశీర్వదించండి ప్రభు. వారి పరిచయాన్ని మీరు దీవెనకరముగా వ్యాప్తిపరచండి ప్రభు. పరమటి నుండి, ఉత్తరం నుండి, దక్షిణ నుండి అనేక ప్రాంతాలకు ప్రతి సేవకుని వ్యాప్తిపరచేసి బలపరచండి. ఇక్కడ సమకూర్చి నడిపించమని నడిపిస్తున్న మీ నాయకులను, సేవకులను కూడి ఉన్న ప్రతి ఏకాత్మ కలిగి జీవింపచేస్తున్నటువంటి అందరినీ కృతజ్ఞత మహిమ, ఘనత, ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం. దేవుని యొక్క దేశం కొరకు ప్రార్థించడానికి భారంతో అనేక మంది సంఘాలు కూడా వదిలిపెట్టేసి ఈ రోజు ప్రార్థన కలిసి చేద్దాం ఉన్నప్పుడు వచ్చిన ప్రతి సేవకుల మీద దేవుని యొక్క కృప దిగి వారి యొక్క సంఘాలను, కుటుంబాలు ఏ సమస్యలు, ఇబ్బందులు, పోరాటాలన్నిటినీ ఈ ప్రార్థన ద్వారా విడదీస్తున్న దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా. క్రీస్తు రక్షణ సువార్త సభలు మన మధ్యకి పాపులెట్ వచ్చింది. దైవజనులు ముత్యాలగుట్ట ప్రాంతంలో పరిచయం జరిగిస్తున్న దైవ సేవకులు దేవుని నామమున స్తోత్రం. 4వ తారీఖులు అనగా ఆదివారము, సోమవారము ఉదయం 9 గంటల నుండి 1 గంట వరకు, అలాగే సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు, 24వ తారీఖు 9 గంటలకు దేవుడి యొక్క సేవకుల యొక్క సదస్సు ముత్యాలగుట్ట, వెంకటాచల మండలం, నెల్లూరు జిల్లా ఆ యొక్క ప్రాంతంలో ముఖ్య ప్రసంగికులుగా పరిశుద్ధాత్మ దేవుడు అదిన నడిపించి ఆ యొక్క కూడికను ఘనంగా జరిగించినట్టుగా ఒక చిన్న నైనా ఈ సమయంలో ప్రభా మీ దాసులుగా మేమందరం కూడుకొని ప్రభా ఈ రీతిగా తండ్రి ప్రభా దేశ రక్షణ కొరకు నైనా ప్రార్థించుకునైనా మీరు చూసిన కృపను బట్టి అవును తండ్రి నా ప్రభా ఈ దేశంలో ప్రభనైనా అనేకులు ప్రభా మీ రక్షణ
కలిగినటువంటి జీవితాలు కలిగి ప్రభా దారి తొలగి తిరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఉంటుంటారు ప్రభా. ఎందుకనైనా వారు ప్రభా పని చేస్తున్న ప్రతి దురాత్మ చీకటి ప్రభావం తొలగించాలని ప్రార్థిస్తున్నాం. ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇదిగా అలాగే ప్రభా ఇదిగోనైనా స్వార్థం కుటుంబ ప్రభానైనా వినాశన ప్రభా పాస్టర్ ప్రభుత్వాన్ని బట్టి ప్రభా నీకు స్తోత్రములు తండ్రి. ఏర్పరచబడిన ప్రభా స్వార్థ ప్రభా సభను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఏ ప్రాంతంలో జరగబోతుందో ప్రభా అనేక హృదయాలు ఇది స్వార్థ వెదజల్లుతుండగా ప్రభా అనేక ఆత్మల రక్షణలకు నడిపించబడతారు ప్రార్థిస్తున్నాం. ఆ ప్రాంతంలో దర్శించమని ప్రార్థిస్తున్నాం. రాష్ట్రాన్ని బలపరిచిన ప్రభా ఇదిగనైనా వారి సంఘమును వారి కుటుంబం ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని బట్టి మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. సువార్త సభలు దేవుడు అద్భుతంగా మహిమకరంగా దీవెనకరంగా జరిగిస్తున్న దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మన యొక్క సేవకులు ప్రార్థించవలసిందిగా దేవుని పేరు మనం చేస్తున్న చెప్పబడిన అంశాలన్నింటినీ దేవుడు జరిగించి గొప్పగా ఘనంగా జరిగిస్తున్న దేవుడికి ఒక దైవ సేవకులు సమస్తానికి ఆధారమైన మా దైవమా ఇంతవరకు అనేక విషయాలు ప్రారంభించుకుంటూ మీరు చూపిన మహాత్మను బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ఈ స్థలంలో చేయబడిన ప్రాంతాల్లో మీరు ఆలకించి అంగీకరించిన విధానాన్ని బట్టి మీకే వేల కొద్ది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో స్తుతులు సమర్పిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. మానవులు తెలియపరుచుకొని ఉన్నాం. దేవుడు వాటన్నింటినీ ఆలోచించున్నాం. తగిన సమయాలలో దేవుడు మనకు గొప్ప జయాలు విజయాలు ప్రభు అనుగ్రహించబోతున్నాడు. ఈ సమయంలో మనం అందరము ప్రభుని ఆరాధించుకున్నాం, ప్రభుని మహిమపరుచుకున్నాం. ఆత్మదేవుడిని మన మధ్యకి ఆహ్వానించుకున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉండాలి. ఆయన మన మధ్యలో ఉంటే మనము ఎన్నో 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 కార్యాలు మనం జరిగించగలం. ఆయన లేకపోతే మనం ఏమి చేయలేము. ఆయన మన మధ్యలో ఉండాలి, మన మధ్యలోకి రావాలి, మన మీద ఉండాలి. కనుక ఈ యొక్క సమయంలో పరిశుద్ధాత్మ దేవుడిని ఆహ్వానించుకున్నాం. దేవుని ఆత్మతో నింపబడతారు. మన మీద దేవుని ఆత్మ రెపరెపలాడుతున్నాడు. మనతో రావాలని, ఆయన మనకు నడిపించాలని, ఆయన మనకు మనల్ని లీడ్ చేయాలని ఆయన ఎంతగానో ఆశపడుతున్నాడు దేవుని మీద. ఎవరో దైవ శాంతులారా ఈ సమయంలో దేవుని ఆశ, దేవుని వాంఛ మనము కలిగి ఉన్నాం. పై నుండి వచ్చు శక్తి కొరకు కలగలుగుతాం. శక్తిని మనం పొందుతున్నాం. పై నుండి వచ్చు శక్తితో అంతరంగమందు శక్తి అంతరంగమందు బలము కలిగిన వాడమై ఈ యొక్క మధ్యాహ్న సమయంలో మనము నింపబడి దేవుని శక్తిలో నింపబడి అనేక కొత్త ఆలోచనలతో, కొత్త కల్పనలతో, కొత్త దర్శనాలతో మనం విడదాం. దేవుని యొక్క శక్తితో నింపబడతాం. దేవుని ఆత్మని నింపబడటానికి, దేవుని శక్తితో నింపబడటానికి మనము దేవుని ఎదుట విధేయులు ఉన్నాం. దేవుని ఎదుట విధేయులు అవుతాం. తగ్గించుకున్నాం. ఆత్మీయ గర్వాన్ని కొట్టివేద్దాం, నిర్లక్ష్యాన్ని కొట్టివేద్దాం. దేవుని సన్నిధిలో సేవకులు అందరము ఏకీభవించుదాం. వారు ఐక్యపరచబడి ప్రార్థిస్తున్నప్పుడు, వారు ఏక మనసు కలిగి జనతగిగా ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, ఓ పరిశుద్ధాత్మ దేవుడు వారు కూడున్న చోటుకు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఇదిగో ఈ మేళ గది మీద కూడా అందరూ ఏకీభవిద్దాం. ఏక మనసు కలిగి జనతగిగా దేవుని సన్నిధిలో ఆత్మ కొరకు కనిపెడదాం. పరిశుద్ధాత్మతో నింపబడదాం. పరిశుద్ధాత్మ శక్తి మన మీదకు వచ్చినప్పుడు మనకు బలము కలుగునని, శక్తి కలుగునని రాయబడి ఉండగా, దేవా నీ శక్తి మాకు కావాలి, నీ బలము మాకు కావాలి. ఈ అంత్య దినాలలో, ఈ చివరి దినాలలో, ఈ భయంకరమైన దినాలలో నీ దివ్యమైన సేవ చేయడానికి నీ శక్తి కావాలి.
హల్లెలూయా. ఆయన మనలోకి రావాలంటే, ఆయన మనలోకి వచ్చి మనలో సంచరించాలంటే, మనలో ఉన్నటువంటి ఆ చిన్న చిన్న పాపాలు కూడా వాటి విషయంలో పశ్చాత్తాపడాలి. మన మనసులో ఉన్నటువంటివన్నీ కొట్టివేసుకోవాలి. మన మనసులో ఉన్న తిరుగులాడుతున్నవన్నీ, మన మనసులో ఆ రకాలైనటువంటి శరీర కోరికలు, నేత్రాశలు, ఆయా రకాలైన వాంఛలు మన శరీరంలో నుండి, మన మనసులో నుంచి తీసేసుకోవాలి. పరిపూర్ణమైన మనం నింపాలంటే, పరిపూర్ణమైన మనము ఆయన నింపాలంటే, పరిపూర్ణమైన ఆయన శక్తితో మనం నింపాలంటే మనము ఖాళీ అవ్వాలి. మన మనసు ఖాళీ అవ్వాలి, మన హృదయాలు ఖాళీ అవ్వాలి. మన హృదయంలో రకరకాలైనటువంటి వాంఛ కలిగి ఒకవేళ ప్రాంతంలో ఈ యొక్క సహవాసంలో కలిసి ఉంటే దేవుని శరీరం ఒప్పుకోవాలి, విడిచిపెట్టేసుకోవాలి. దేవా, నీ శక్తి మాత్రమే మాకు కావాలి, నీ ఫలం మాత్రమే మాకు కావాలి. మాకు నీ పరిచయంలో నీ శక్తి మాత్రమే మాకు అనుగ్రహించబడాలి. దేవా, హల్లెలూయా, 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 హల్లెలూయా. నూనెతో నా తలను నిన్నారు, నాగిలి పొంగి పొలుచున్నది. నూనెతో నా తలను
ఈ అంత్య దినములలో నేను నిన్ను నియమించుకొని ఉన్నాను. ప్రపంచమును కదిలించుటకు, ప్రపంచములో ఉన్నటువంటి దుస్థితిని కొట్టివేయటకు నేనే నా కుమారుడా నిన్ను ఎన్నుకొని ఉన్నాను. నీ ద్వారా నేను నెరవేర్చవలసిన ఉద్దేశములు, సంకల్పములను నెరవేర్చబోతున్నాను బిడ్డ. నేనే నీ దేవుడైన యెహోవాను. నేను చిన్నవాడినని, బలహీనుడినని, ఏమీ లేని వాడినని నీవనుకుంటున్నావు. నేనే నీవు ఏమీ లేని వాడమనే నేను నిన్ను ఎన్నుకున్నాను. నీవు తక్కువ వాడమనే నేను ఎన్నుకున్నాను. నీ యొక్క పేదరికాన్ని కొట్టివేయించున్నాను. నీ యొక్క పనికి వారిని తలవని నేను ఎంచుకుని నేను కోరుకోలేదు. నీ యొక్క బలహీనత నేను చూడటం లేదు. నా శక్తిని బట్టి నేను నిన్ను బలపరిచి వాడుకోబోతున్నాను. వాడుకోబోతున్నాను. ఇదిగో ఉన్న స్థలములో నేను గొప్ప కార్యములు చేయదలుచుకున్నాను. నా కుమారుడా నేను నిన్ను గొప్ప ఉన్నతమైన స్థితికి నేను నిన్ను తీసుకుని పోబోతున్నాను. నేనే ఐఎఫ్ఏ కార్యక్రమాలలో బహు తీవ్రత కలిగి, బహు తృష్ణ కలిగి నా సేవకులందరినీ ఒక చోట నియమించబోతున్నాను. నా సేవకుల్ని ఇంకను సహవాసములో కలపబోతున్నాను. ప్రార్థన శక్తితో నింపబోతున్నాను. ఈ ప్రార్థన శక్తి ఈ ప్రపంచాన్ని కదిలించబోతున్నాను. నా ప్రార్థన శక్తి నా సేవకులందరికీ ఇవ్వబోతున్నాను. నా ప్రార్థన ఆత్మతో ఈ నాటి నుంచే మీకు ఇవ్వబోతున్నాను. ప్రార్థన శక్తితో ఇదే దేవుడైన యెహోవా వాక్కు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్నడ నేటి దినాలలో ప్రార్థన లేక, సరైన ప్రార్థన సహవాసం లేక, అపోస్తల ప్రార్థన సహవాసం లేక తిరిగేటటువంటి నేటి దినాలలో మీ దాసులు, మా సహోదరులు జపనీయ శాస్త్రి ద్వారా అయోధ్య కార్యక్రమాన్ని ప్రారంభించి ఆయా జిల్లాలో, ప్రాంతాలలో మీరు నడిపిస్తున్న విధంగా స్తోత్రం. ఈ సహవాసంలో అయినా ప్రార్థన ఆత్మ కలిగి ప్రార్థన ద్వారా సంస్కరణను సాధించుకోవాలని ఉద్దేశంతో నన్ను కూడా తండ్రి ఈ సహవాసంలో సమకూర్చేందుకు స్తోత్రం. మా సేవకులందరినీ మీరు దీవించండి ప్రభువా. ఈ ప్రార్థనాత్మతో మమ్మల్ని అందరూ నింపబోతున్నట్లకే ఇదినైనా ఈ దాసుడు, ఇది దాసుడు వర్తమానం ద్వారా నేను మమ్మల్ని బలపరచాలని నిలబడుతున్నాను. ప్రభాని కుమార్ని మరుగుపరచండి. పరలోకము నుండి మీ గొప్ప సంగతులు వెల్లడిపరచండి. మీ మాటలు మమ్మల్ని ధైర్యపరచును గాక. మీ మాటలు మమ్మల్ని బలపరచును గాక. మీ మాటలు మమ్మల్ని బ్రతికించును గాక. మీ దాసుని మీద మీరు బలముగా దిగి వచ్చి మీ మా దాసుని యొక్క ముఖ కాంతిలో ఉండి
ప్రభువా మా అందరితో మాట్లాడి బలపరిచి నడిపించిన ఈ దైవ హస్తాలకు అప్పచెప్పుకుంటూ ప్రభు యేసు క్రీస్తున్నాము ప్రార్థించుకోవడం పరమ తండ్రి. భారతదేశం యొక్క రక్షణ కొరకు, మన భారతదేశం యొక్క విడుదల కొరకు దైవజనులైనటువంటి జఫన్యయ్య గారు ఒక దర్శనం, ఒక భారం కలిగి ఆయా ప్రాంతాల్లో ఈ ఉద్యమాన్ని కొనసాగించడం జరుగుతూ ఉంది. అయితే 2025 సంవత్సరంలో ఈ ఫిబ్రవరి 14వ తారీఖున మరి ప్రత్యేక దినముగా మనమందరం కూడా కూడుకోవడానికి దేవుడు కృపను అనుగ్రహించాడు. మరి ఈ దినము నెల్లూరు ప్రాంతంలో, ముత్తుకూరు ప్రాంతంలో ఈ యొక్క ఐఎల్జే సహవాసంలో వాక్య పరిచయం అందించడానికి బ్రదర్ అబ్రహాం గారు విజయవాడకి అత్యల్పు నేను నాకు దేవుడు కృపనిచ్చాడు. అలాగే సేవకులారా, ఎప్పుడు కూడా వాక్యం చెప్పాలని కాదు, కానీ వాక్యం వినడానికే ప్రాధాన్యత ఇవ్వడం సేవకులకి ఒక మంచి లక్షణం. అయితే ఈరోజు దైవజనులు పైనుంచి ఆదేశించిన ప్రకారంగా కొద్ది నిమిషాలు నువ్వే ఏదో ఒకటి చెప్పు అని చెప్పి వారు చెప్పిన ఆ మాట ప్రకారంగా కొద్ది నిమిషాలు మీ ముందుకి కొన్ని మాటలు చెప్పాలని ఆశిస్తున్నాను. ఒకవేళ ఏదైనా నా నోటి నుంచి తొలగానికి తొలితే విమర్శించగా ప్రార్థన చేయండి చాలు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుడి మహాకృపను బట్టి దైవజనుల నోటి నుంచి కూడా వచ్చిన ఒక చక్కటి ప్రకటన. నువ్వు బలహీనలు అనుకోవద్దు, నిజమే. వాక్యం చెప్పాలంటే అసలు నిన్నటి నుంచి, గత రాత్రి నుంచి టెన్షన్ ఏంటిది, ఆయన వస్తారని చెప్పి ఆగిపోయాడు, ఇప్పుడు ఏం చేయాలి, ఎవరినైనా పంపించండి బాబు అని అంటే ఎక్కడ కుదరని పరిస్థితి, ఎక్కడ కూడా అక్కడ స్ట్రక్ అయిపోయారు. ప్రతి చోట వందల మంది సేవకులు కొనుక్కుంటున్నారు. కనుక ఇక్కడ రావడానికి వీలు పడక వాళ్ళ టికెట్లు కూడా మనకి పెట్టారు. మేము టికెట్లు బుక్ చేసుకున్నాం, కానీ రాలేకపోతున్నాను. వేసుకొచ్చింది దేవుని క్రీస్తునందు ప్రియ దేవుని సేవకులారా, ఎప్పుడూ మీరు సంఘాల్లోనూ, సమాజంలోనూ, సభల్లోనూ బలంగా వాడబడుతున్నారని శిరస్సు గురించి మీకు నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ పగటి కాలం ఒక చిన్న మాటను చదివి నేను ముగిస్తాను. విమర్శించక తదుపరి నా కొరకు ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఒక చక్కటి మాటను చూద్దాము. యోబు గ్రంథము 13వ అధ్యాయము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యోబు అనబడిన భక్తుడు అంటున్నాడు, నేనెందుకు నా ప్రాణము ఎలాగా చేసుకోవలను. క్రీస్తునందు ప్రియులారా, దీన్ని విడమర్చి చెప్పాలంటే 2-3 గంటలు పడుతుంది. కానీ క్లుప్తంగా దైవజనులు చెప్పిన సమయం అర్థగంటే కనుక 12:30 ముగించాలి. కాబట్టి నేను అవుట్లైన్స్లో కొన్ని మాటలు చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, ఒక దైవజనుడు లేక దైవజనుడని మనుషుల చేత కాక దేవుని చేతనే పిలువబడిన వాడు యోబు. మనుషుల చేత పిలువబడిన వాడు కాదు, దేవుని చేత పిలువబడిన యోబు అంటున్న మాట ఏమిటి అంటే, నేనెందుకు నా ప్రాణమును ఎలాగా చేసుకునవలను. ప్రైజ్ ది లార్డ్. వై షుడ్ ఐ సాక్రిఫైస్ మై లైఫ్. నా ప్రాణాన్ని ఎందుకు పణముగా పెట్టాలి, నేను ఎందుకు త్యాగం చేయాలి. ఈరోజు సేవలోకి వచ్చిన మీ అందరూ నాకంటే అనుభవించలే. ఎప్పుడు నీ మనసులో ఈ ఆలోచన రాలేదా, అయ్యో ఇంత సేవ చేస్తున్నానే, ఓవైపు అవమానాలు, ఓవైపు నిందలు, ఓవైపు కష్టాలు, ఆర్థిక పోరాటాలు, అవమానాలు, వీటన్నిటి మధ్యలో నలిగిపోతున్నారు. ఎంత ప్రయాసపడుతున్నారో, ఎంత ప్రార్థన చేస్తున్నారో, ఎంత కష్టపడుతున్నారో. ఎవరి కోసం నేను ఇలా నలిగిపోవాలి, ఎవరి కోసం నేను ఇంత బాధపడాలి అని ఏ రోజు నీ మనసులో అనిపించలేదా. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ అనిపించకపోతే నిజమైన సేవ కాదు. ప్రతి సేవకుడికి అనుదినము పోరాటం ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను ఎందుకు నా ప్రాణాన్ని పణముగా పెట్టాలి, నా ప్రాణాన్ని ఎందుకు త్యాగం చేయాలి. క్రీస్తునందు ప్రియ దేవుని ప్రజలారా,
యేసుక్రీస్తు ప్రభుల వారు తన ప్రాణం త్యాగం చేయబట్టి భూమి మీద ఉన్న సకల జనులకు గొప్ప రక్షణ కలిగింది. చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సేవ అంటే అర్థం ఏమిటి అంటే బలిపీఠం ఎక్కడము, బలుల కొరకు పరిగెత్తడం కాదు, బలిపీఠం ఎక్కడము. ఈరోజు అనేక మంది పరిగెత్తుతూ ఉన్నారు, ఎక్కడికెక్కడికో పరిగెత్తుతున్నారు. అయితే బైబిల్ చెప్తున్న సత్యం ఏమిటి అంటే ప్రాణమును ఎరగా పెట్టిన యోబు, ప్రాణాన్ని పడవగా పెట్టిన యోబు తర్వాత కాలంలో ఏ విధంగా ఆశీర్వదించబడ్డాడు బైబిల్ చెప్తుంది. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి ఘనత కలుగును గాక. నిశ్చయముగా సేవలో పోరాటాలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, సమస్యలు వస్తాయి, ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. వచ్చిన ప్రతిసారి నీ నోటి నుంచి వచ్చే మాట ఏంటో తెలుసా? ఎందుకు నేను సేవకు వచ్చానమ్మా, ఎందుకు ఈ సేవలో నేను నిలబడుతున్నా, నాకు ఎందుకు ఇదే? హ్యాపీగా పని చేసుకుని బ్రతకొచ్చు కదా, హ్యాపీగా వ్యాపారం చేసుకుని బ్రతకొచ్చు కదా. ఇంత కష్టపడుతున్నా, ఇంత ప్రయాసపడుతున్నాను, నా మీదకి అవమానాలు వస్తున్నాయి, నా మీదకి తిరుగుబాటులు వస్తుంది. నేను ఎవరి కొరకు ప్రార్థన చేసుకుని బ్రతికించి, ఎవరి కొరకు ప్రయాసపడి కన్నీరు విడిచారో వాళ్ళే తిరుగుబాటు చేస్తున్నారు. నాకెందుకు ఈ సేవ, నేను ఎందుకు ఇలా నలిగిపోవాలి అని ఈరోజు నీకు అనిపించలేదా? ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. బైబిల్ గ్రంథంలో క్రీస్తునందు పిల్లరా, ఈరోజు ఒక ఘనమైన సేవ చేస్తున్న సేవకుడు ఆలోచించు. ఎన్నో సందర్భాల్లో నువ్వు కన్నీరు విడిచిన మాట నిజము కాదా, కృంగిపోయిన మాట నిజము కాదా, తల్లిపోయిన మాట నిజము కాదా, సొమ్మసిల్లిపోయిన మాట నిజము కాదా? నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నా సంఘంలో ఎందుకు ఇలా జరుగుతుంది, నా కుటుంబంలో ఎందుకు ఇలా జరుగుతుంది, నేనెందుకు నా ప్రాణాన్ని పరంగా పెట్టాలి? దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి ఘనత కలుగును గాక. సింపుల్ గా రెండు మాటలు చెప్తా వినండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 16వ మాట. ఎవరైనా చదవగలిగిన వారు చదవండి. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 16వ మాట. ప్రవేశించుట న్యాయ వ్యతిరేకమైనను, నేను నశించెదను. హల్లెలూయా. ఈ చరిత్ర మనకు తెలిసిందే, బైబిల్ చరిత్ర మనకు తెలియదేమీ కాదు. ఇక లేఖనాలు ఎవరి గురించి చూస్తున్నాము అంటే ఎస్తేరు అనబడిన రాణి, దేవుని ప్రజల యూదుల మీదకి ఓ భయంకరమైన విపత్తు వచ్చినప్పుడు ఓ శాసనం తయారు చేయబడింది. ఇంచుమించుగా ఆ 120 సంస్థానాల్లో ఉన్న యూదులు అందరూ సంహరించబడాలని ఒక శాసనం తయారు చేయబడింది. వెంటనే తన ప్రాణాన్ని పణంగా పెట్టి, తన ప్రాణాన్ని ఎరగా మార్చుకుని ఎస్తేరు ఉపవాసం ఉంది, కన్నీరు విడిచింది, ప్రార్థన చేసింది. నిశ్చయముగా తన ప్రాణం పోయినా పర్వాలేదు, నా ప్రజలు రక్షించబడాలని చెప్పి రాజు ఎదుటికి వెళ్ళింది. హల్లెలూయా. ఒక్క ఎస్తేరు తన ప్రాణాన్ని పణంగా పెడితే 120 సంవత్సరాలు యూదులందరూ రక్షించబడ్డారు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు ఒక్కడివే నీ ప్రాణాన్ని పణంగా పెట్టి ఈ గ్రామంలో ప్రార్థన చేయగలిగితే నీ పరిసర ప్రాంతాలన్నీ ప్రభువుకి సొంతమైపోతుంది. ఈ పరిసర ప్రాంతాల్లో విరోధులు మారిపోతారు, విగ్రహారాధికులు మారిపోతారు, ప్రభుత్వం మారిపోతారు. నాకే ఎందుకు కష్టం, నేనే ఎందుకు ఉపవాసం ఉండాలి, నేనే ఎందుకు ప్రార్థన చేయాలని నువ్వు మౌనంగా కూర్చుంటే నీ పరిసర ప్రాంతాలను కదిలించలేవు. ఈ పరిసర ప్రాంతాలను కదిలించడానికి, ఈ పరిసర ప్రాంతాల మార్పు తీసుకురావడానికి నా దేవుడిని నీకు ఎన్నుకున్నాడు, నేను బలిపీఠం ఎక్కించాడు. నీ ద్వారా నీ ప్రాంతాన్ని రాబోతున్న దినాలలో కదిలించబోతున్నాడు. ప్రతి విగ్రహారాధన స్థలాన్ని పెళ్లగించబోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని చేతులు, దేవుని హస్తాల్లో ఒక బలమైన ఆయుధంగా ఈ కడవరి దినాల్లో నా దేవుడు నిన్ను మార్చడానికి ఇష్టపడుతున్నాడు. ఒకసారి మనస్సులో జమాలు తీసేసి, నేనెందుకు నా ప్రాణాన్ని పరంగా పెట్టాలి, నేనెందుకు ఎరగా మార్చబడాలి? నువ్వు ఎరగా మారితే నీ గ్రామానికి రక్షణ,
నువ్వు ఎరగా మారితే నీ బంధువులకు రక్షణ. నువ్వు ఎరగా మారితే ఈ సంఘంలో ఒక మార్పు ఇప్పుడు రాకపోయినా రాబోతున్న దినాన్ని చూడబోతున్నావు. హల్లెలూయా. సంఘంలో తిరగబోతుందని చెప్పి నువ్వు మానవైపోతున్నావు. సంఘాల వ్యతిరేకత వచ్చిందని చెప్పి నువ్వు సల్లారిపోతున్నావు. సల్లారిపోయి నిన్ను మరొకసారి రేపడానికి నా ఆత్మ దేవుడు నిశ్చయం ఈ పలకలతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఓ బలమైన దైవజనుడు మనం విమర్శిస్తాం కానీ అతను విమర్శించబడవలసిన స్థానంలో ఉండేవాడు కాదు. అతని పేరు యోనా. ఎవరండి? యోనా. మరి యోనాతో దేవుడు ఏం మాట్లాడాడంటే అతని స్థాయి ఏమిటి, స్థితి ఏమిటి? మాట్లాడితే యోనాన్ని మనం తక్కువ చేసి మాట్లాడతాం. యోనా ఎందుకు దేవుడు తన వర్తమానాన్ని పంపాడు? ఎవరు పంపాడు తెలుసా? ఇదిగో యోనా, అలాగే పట్టణము నాశనం అయిపోబోతుంది, అలాగే పట్టణం మీదకి అగ్నిగంధగా రాబోతున్నాయి, అలాగే పట్టణం మీద నా ఒక్కరు దిగి రాబోతుంది అని చెబితే యోనా ఏం చేశాడంటే దేవుని ముందు ఒప్పుకున్నాడు. వాళ్ళు సేవ చేస్తానన్నాడు. ముందుకు కొనసాగించబడ్డాడు. అది కొంత దూరం వెళ్ళిన తర్వాత మార్గం తిప్పుకున్నాడు, మనసు తిప్పుకున్నాడు. నేనెందుకు వెళ్ళాలి? నేను వెళితే ఆ ప్రాంతంలో కాలు ఇచ్చేవాడు లేడు. నేను వెళితే ఆ ప్రాంతంలో నాకు మర్యాద చేసేవాడు లేడు. నేను వెళితే ఆ ప్రాంతంలో సహకరించేవాడు లేడు అని చెప్పి యోనా ఒక పట్టణానికి బయలుదేరాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఎంతమంది సేవకులు ఆరంభంలో ఎవరు ప్రారంభించి ఈరోజు మనుషుల సేవలు చేరిపోతున్నారు. ఎంతమంది సేవకులు ప్రారంభంలో ముఖ్యము లేకుండా ఈరోజు రాబోతున్న దినాల్లో ఘనకార్యాలు చేయాల్సిన వాళ్ళు మనుషులు విడిచి వెళ్ళిపోతున్నారు. అయితే పిల్లలు గమనించండి, నా ప్రాణాన్ని ఎందుకు పరంగా పెట్టాలి? అక్కడ ఉన్నవాళ్ళు మూర్ఖులైన మనుషులు, అక్కడ ఉన్నవాళ్ళు తిరుగుబాటు చేసేవాళ్ళు, అక్కడ ఉన్నవాళ్ళు ఏ మాత్రం అంగీకరించేవాళ్ళు కాదు అని చెప్పి యోనా ఆ రోజుల్లో మనసులో తలుచుకున్నాడు. ఈ రోజులు తలుచుకోలేదా? తలుచుకోలేదా? మా ప్రాంతంలో మూర్ఖులండి, మనం మారండి, మా సంఘస్థులు అలాగే ఉంటారండి, చెప్పారని ఎప్పుడు అనుకోలేదా? నా ప్రభునితో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? మొదట నువ్వు బలిపీఠం మీద ఎర్రగా మార్చబడాలి. హల్లెలూయా. ఆ తదుపరి కాలంలో దేవుడు దర్శించాడు. శోధనలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి, ఎన్నెన్నో ఇబ్బందులు ఉపద్రవాలు వచ్చాయి. వెనువెంటనే యోనా దేవుని మార్గంలోకి తిప్పబడ్డాడు. ఆ పట్టణంలోకి ప్రవేశించాడు. ఇష్టం లేకపోయినా కష్టంగా స్వార్థ చేసి ఆ పట్టణం అంతా స్వార్థ చేసి తీసుకెళ్ళి అక్కడ పడుకున్నాడు. ఇంకా పట్టణం తగలబడేదని చూస్తున్నాడు. పంపుతానని చెప్పినట్టు రాలేదని చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పంపిస్తానని అగ్ని రాలేదని చూస్తూ ఉన్నాడు. అయితే ఆ అగ్ని రాలేదని దేవుడి మీద మనసు వచ్చుకున్నాడు. విచిత్రం ఏమిటంటే అతనికి తెలియదేంటో తెలుసా? ఎప్పుడు ఈ మనుషుల కాచి అగ్ని రాలేదు కానీ హృదయాలు పరిశుద్ధ పరిచయ పట్టణానికి దిగి వచ్చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. 1,80,000 మంది ఉన్న ఆ పట్టణం తగలబడాలని చూస్తున్నాడు యోనా. అదే 1,20,000 ఉన్న పట్టణము ఎప్పుడు యోనా ఎరగా మార్చబడి తన ప్రాణాన్ని అప్పగించుకొని ఆ పట్టణంలో సువార్త ప్రకటించాడు. 1,20,000 మంది మారు మనసు పొందారు. హల్లెలూయా. నీ పట్టణాన్ని దేవుడు మార్చబోతున్నాడు. నీ పల్లెని దేవుడు మార్చబోతున్నాడు. నీ గ్రామాన్ని దేవుడు కదిలించబోతున్నాడు. నీవు యోనా వలె సువార్తను చేతపట్టుకుని ఈ గ్రామాల్లో తిరగలిగితే హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కృష్ణుని పిల్లరా, నిశ్చయముగా యోనా కాలంలో జరిగిన కార్యము నీ కళ్ళతో చదవడం కాదు, చూడబోతున్నావు. ఆమేన్. నా పట్టణం, నా ప్రాంతం మారాలి, నా కళ్ళతో చూడండి ఎంతమంది ఆశపడుతున్నారు. అట్లాంటి సేవలు చేతులు పైకెత్తి ప్రభువా నీకు స్తోత్రం అని చెప్పండి. హల్లెలూయా. ఏ పట్టణంలో ఉన్నావో, ఏ ప్రజల మధ్యలో ఉన్నావో, ఏ కులస్తుల మధ్యలో ఉన్నావో ఆ ప్రాంతంలోనికి నీ ద్వారా నా దేవుడు నువ్వు ప్రకటిస్తుండగా అభిషేకాన్ని పొందబోతున్నాడు. హల్లెలూయా. పదకట్లు పెంచగలిగిన అభిషేకము, పదకట్లు పెంచగలిగిన అభిషేకము. హల్లెలూయా. చీకటిని కాల్చగలిగిన అభిషేకము, బంధకాలను మూడగట్టగలిగిన అభిషేకము. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక్క ఎస్తేరు 120 సంవత్సరాల్లో యూదులు కాపాడుకోగలిగింది.
ఒకే ఒక్క యోన 1,20,000 మందికి రక్షణకరంగా మార్చబడ్డాడు. ఆమేన్. వీళ్ళు మారు, వీళ్ళు వెలుగు, వీళ్ళు అలాంటి చెప్పి ఎన్ని సంవత్సరాల క్రితం స్వార్థ మానేషం ఆలోచించి రోజు యోన స్వార్థ నుంచి పారిపోతూ ఉన్నాడు. స్వార్థ దూరమైపోయాడు. ఆ ప్రాంతం ఎవరు పట్టించుకోలేదు అనుకుంటున్నాడు. అయితే ఎప్పుడైతే దేవుని మార్గంలోకి వచ్చి ఏదైతే దేవుని చిత్తమే జరుగునుగా అప్పగించుకొని ఆ పట్టణం ఇష్టం లేకపోయినా కష్టంగా స్వార్థ ప్రకటించడం ప్రారంభించాడు. ఒక బలమైన ఉజ్జీవము దేవుడు రేపాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి ఘనత కలుగును గాక, దేవునికి ప్రభావం కలుగును గాక. ఆమేన్. దేవుడు అడుగుతున్నాడు, ఏలియా ఎందుకు చెట్టు కిందకు వచ్చావున్నావు? ఎందుకు ప్రాణాన్ని తీసుకుపోయావు అంటే ఏలే చెప్పిన మాట ఏంటో తెలుసా అండి? ఇంచుమించుగా ఏలే చెప్పిన మాట, నేను ఒక్కడే మిగులున్నానయ్యా. ఏంటంట? నేను ఒక్కడే మిగులున్నానయ్యా. ఇంచుమించుగా అందరూ ప్రవక్తలు సంహరించబడ్డారు. రోషముగా సేవకుడిగా, ప్రభు పక్షాన నిలబడేవాడిగా, ప్రభు కొరకు పోరాడేవాడిగా నేను ఒక్కడే మిగిలిన్నానని చెబితే ప్రభు చెప్పిన మాట ఏంటో తెలుసా? ఇంకా 7,000 మంది ఉన్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. విచిత్రమైన మాట ఏంటో తెలుసా? 7,000 మంది ఇంకా ఎక్కడో ఉన్నారు. ఆ ఒక్కడే నువ్వే అవ్వాలి. హల్లెలూయా. 7,000 మంది బయట మోకరించలేదంట. అట్లాగని చెప్పి ప్రభు కొరకు నడుము కట్టుకోలేదంట. ఏంటంటే బయలుదేమో మోకరించలేదు, అలాగని యెహోవా పక్షంగా నడుము కట్టుకొని నిలబడలేదండి. దేవునికి స్తోత్రం. అవకాశవాదంగా సేవ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అవసరాన్ని బట్టి సేవ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అలా జరిగిపోతున్న సేవ, అలా జరిగిపోతున్న మౌనంగా ఉంటున్నారు. ఏలియా ఒక్కడే వర్షముగా సేవకునిగా యెహోవా పక్షంగా నిలబడ్డాడు. నా ప్రాణం పోయినా పర్వాలేదు, నా ఇశ్రాయేలు దేశములు, నా ప్రజల మధ్యలో యెహోవా దేవుడిని ప్రజలు అంగీకరించి మార్పు చెందినట్లుగా ఏదో ఒకటి చెయ్యాలి అని తలంచుకుని నిలబడ్డాడు. నిశ్చయముగా ఏలియా ద్వారా ఇశ్రాయేలు ప్రజలందరూ కలిసి ఒకే ఒక స్వరమితో ఒక మాట అన్నారేంటో తెలుసా? యెహోవాయే. ఎవరో యెహోవాయే దేవుడికి జ్ఞాపకం వేశారు. హల్లెలూయా. ఇప్పుడు నేను అడుగుతున్నాను, నీ ఇరుగు పొరుగు వారు ఎందరో సేవకులు ఉన్నారు. అవసరానికి అలా వాడబడుతూ ఉన్నారు. వాళ్ళకు ఉపయోగకరంగా బ్రతుకుతున్నారు. ఈరోజు ప్రభు నిన్ను కోరుకున్నాడు, నీ ప్రాణాన్ని నువ్వు ఎరగా పెట్టగలవా? ఎరగా పెట్టగలిగితే నా దేవుడు నీ ద్వారా సమాజంలో ఒక గొప్ప మార్పు తీసుకురావాలని ఇష్టపడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి ఘనత కలుగును గాక. క్రీస్తునందు పిల్లరా, దేవుడు అడుగుతున్నాడు, అబ్రహాము నీకు ఒక్కడే ఒక కుమారుడు. ఏం చేయమన్నాడు? బలిపీఠ మీద బలిపించమని చెప్పాడు. అబ్రహాము తీసుకువెళ్ళి బలిపీఠ మీద కూర్చోబెడితే, నానా నీ భక్తి కోసం నా ప్రాణాన్ని జరగబెట్టాలని కుమారుడు అడవలేదు. అట్లా చెప్పి తండ్రి తిరుగుబాటు చేయలేదు దేవుడి మీద. తండ్రి అంగీకరించాడు, కుమారుడు అంగీకరించాడు, తన ప్రాణాన్ని ఎరగబెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నేను అంటున్నాను, అతడు ఒక్కడు ఎరగా మార్చబడ్డం ద్వారా అతని ద్వారా ఈరోజు ఇశ్రాయేలు దేశము కట్టబడింది. ఇశ్రాయేలు దేశము దీవించబడుతూనే ఉంది. హల్లెలూయా. ఇశ్రాయేలు మూల పితరుడు ఎవరో? ఇస్సాకే కదండి. ఇస్సాకు బలిపీఠం ఎక్కడం ద్వారా ఇశ్రాయేలు దేశం అనేది ఒకటి నిలబడింది. ఇస్సాకు బలిపీఠం ఎక్కడం ద్వారా అతని ద్వారా ఇశ్రాయేలు దేశం నేటి వరకు కూడా దేవుని చేత రక్షించబడుతుంది, ఆశీర్వదించబడుతుంది, కనపరచబడుతుంది, ప్రపంచానికి దీవెనకరంగా ఉంది. ఆమేన్, హల్లెలూయా. బలిపీఠం మీద నుంచి ఇస్సాకు పారిపోలేదు. బలిపీఠం మీద నుంచి ఎస్తేరు పారిపోలేదు. బలిపీఠం మీద నుంచి ఏలియా పారిపోలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఎంతమంది సేవలు నాకెందుకో అయ్యా అయ్యప్ప రెండు బాబు అంటే ఎవరిది ఏమంటున్నారు
తెలుసా అండి? చెప్పకూడదు కనుక సేవకుల గురించి చెప్పవలసిన పరిస్థితి వస్తుంది. పిల్లలు ఎంత ఇస్తారు, ఏమి ఇస్తారు, ఎంత ఇస్తారు, ఎంత పెడతారు. దేవునికి స్తోత్రం కలుగుదు కాక. క్రీస్తునందు పిల్లలు వాస్తవంగా నాకు చదువు లేదు. చదువు కదంటే ఏమి ఇచ్చేది నేను మెసేజ్లు పెట్టబోయా. హల్లెలూయా. బైబిల్ చదివేదాన్ని గుడ్డిగా చదువుతా అంతే. అక్కడి నుంచి నాకు చదువు లేదండి. దేవునికి మహిమ కలుగుదు కాక. హల్లెలూయా. క్రీస్తునందు పిల్లలు గమనించండి, బైబిల్ వాక్యం చెబుతూ ఉంది, ఈ రోజు నువ్వు ఒక్కరివే బలిపీఠం మీదకి రాగలిగితే నీ ప్రాంతాన్ని దేవుడు మార్చడానికి ఇష్టపడుతున్నాడు. ఇక్కడ ఏమంటున్న మాట ఏంటో తెలుసా? నా ప్రాణము నేను ఎందుకు ఎరగా చూసుకోవాలి. ఒక్కడు ఎరగా మార్చబడితే లోకంలో ఉన్న సకల జనులు శాపవలే దేవుడు తన పాదాలు చూసుకురాబోతున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి ఘనత కలుగును గాక. దేవునికి ప్రభావ మహిమలు కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును. మరొక మాట చెబుతాను. ఒక చిన్నవాడు యేసయ్య స్వార్థ చేస్తూ ఉంటే జాతర విధానం చిన్నవాడండి. ఆ వాక్యం వినడానికి వేల మంది అక్కడికి వచ్చారు. మీరు వెంటనే ప్రభు ఇంచుమించు ఆ ప్రసంగం అంతా ముగించబడిన తదుపరి ప్రభు అంటాడు, మీరందరికీ ఏదైనా ఆహారం పెట్టి పంపించాలంటే పెద్దవారందరూ మౌనంగా ఉన్నారు, చేయగలిగిన వారందరూ మౌనంగా ఉన్నారు, బలవంతులందరూ మౌనంగా ఉన్నారు, సామర్థ్యం కలిగిన వారందరూ మౌనంగా ఉన్నారు. అది ఒక చిన్నవాడు పైకి లేచి నేను నా కాడున్న విస్తారించి ముందుకు వచ్చేసాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆ ఒక్క చిన్నవాడు తన ఆహారాన్ని బలిపీఠం యేసయ్య చేతిలో పెట్టడం ద్వారా వేల మందికి సమృద్ధి ఆహారం అనుగ్రహించబడింది. ఆమేన్. నీకంటే ధనవంతులు, బలవంతులు, విద్యావంతులు, సౌందర్యవంతులు ఎందరో లోకంలో ఉన్నారు. అయినా కూడా చిన్నవాడివైనా, అన్నిటిలో తక్కువవాడివైనా, అన్ని విషయాల్లో జ్ఞానం లేనివాడివైనా దేవుడిని ఎన్నుకున్నాడు. ఎందుకో తెలుసా? నీకు ఆ మనస్సు ఉంది. అందుకే దేవుడు నిన్ను వేల మందికి ఆహారం పెట్టడానికి సేవకుడిగా ఎన్నుకున్నాడు. అందరికి తెలియదు ఏంటంటే ఆ చిన్నవాడు అమాయకుడు అనుకున్నారు. ఎవరిని చెప్పండి? చిన్నవాడిని ఉన్నదంతా ఎత్తుకెళ్ళి యేసుప్రభు చేతిలో పెట్టాడు. మనం ఎంత జ్ఞానవంతులు అని వెనక పెట్టుకున్నాము. వెళ్తూ తినొచ్చు అందరూ అనుకున్నారు. అవునంటారా కాదంటారా? ఇక్కడ అమాయకుడు, చిన్నపిల్లడు అమాయకుడు అనుకున్నాడు. విచిత్రం ఏంటంటే వాడిచ్చింది 5 రొట్టెలు, ప్రభు తిరిగిచ్చింది 12 తప్ప. హల్లెలూయా. నువ్వు చేసిన త్యాగం కంటే నా దేవుడు చేయబోతున్న కార్యం అద్భుతంగా ఉండబోతుంది. ఏది పోగొట్టుకుంటున్నావో, ఈ లోకంలో ఏది విడిచిపెడుతున్నావో, ఏది త్యాగం చేస్తున్నావో వాటికి మించినట్లుగా నా దేవుడు పరలోకంలో నీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. పిల్లరా గమనించండి, కొంచెం స్పీడ్కి వెళ్ళిపోతున్న టైం లేదని అర్థం కాకపోతే నీకు అర్థమైపోద్ది. గమనించాలి. వెళ్తున్న స్పీడ్కి కొంచెం అర్థమవుతుందా? మీరు అనుభవజ్ఞుల దైవ విషయం లేదు కాబట్టి మీరు. హల్లెలూయా. మీకు చిన్న మాట చెబుతా. ఇశ్రాయేలుతో ఫిలిప్పీలు యుద్ధం చేస్తున్నారు. ఎవరంటే ఫిలిప్పీలు యుద్ధం చేస్తున్నారు. అందులో వాళ్ళందరూ రావాలి, ఒకడే వచ్చాడు. వాడి పేరు గొలియాతు. వాడు అంటాడు, ఇశ్రాయేలులో ఎవడైనా రండిరాతో యుద్ధం చేయడానికి అని చెప్పి ఇశ్రాయేలు పేరు మీద మాత్రమే కాకుండా దేవుని పేరు మీద కూడా దూషించడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. హల్లెలూయా. విచిత్రం ఏమిటి అంటే ఇశ్రాయేలు దూషిస్తే రోషం వస్తుంది, దేవుని పేరు దూషిస్తే వీళ్ళు పారిపోతూ ఉన్నారు అందరూ. కానీ వాళ్ళు ఒక్కడ చిన్నవాడికి రోషం వచ్చింది. ఒకే ఒక చిన్నవాడికి రోషం వచ్చింది. హల్లెలూయా. లక్షల మంది పారిపోతూ ఉంటే, లక్షల మంది తమ ప్రాణాలు కాపాడుకుంటుంటే, లక్షల మంది తమ ప్రాణాలను ఎలాగే తప్పించుకొని ఎవరిని రక్షించుకోవాలని అనుకుంటుంటే ఒక్క చిన్నవాడు తన ప్రాణం పైన పర్వాలేదు, యెహోవా నామమును దూషించబడవద్దని చెప్పి వాడి పక్షంగా దేవుని పక్షంగా నిలబడ్డాడు. హల్లెలూయా. ఏమి జరిగిందంటారు? లక్షల మంది చేయలేదు ఒక చిన్నవాడి ద్వారా దేవుడు అద్భుతాన్ని జరిగించాడు. ఆ చిన్నవాడు నువ్వే అవ్వాలి ఈరోజు. ఆమేన్. ఆ చిన్నవాడు నువ్వే అవ్వాలి. హల్లెలూయా. దేవుడి చేతులు, బలవంతుడి చేతులు బాణములు నా దేవుడిని వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు దూషిస్తుంటే మా మినిస్టర్
మినిస్ట్రీ కాదులే, మా డినామినేషన్ కాదులే, మాకెందుకులే, ఎదురు నిలబడి ఏదైనా మాట్లాడతారేమో, ఆ అవమానం, ఆ పరిస్థితి మా మీదకి వస్తుందని ఎంతమంది సేవకులు వెళ్ళిపోతున్నారు, ఎంతమంది పారిపోతున్నారు, ఎంతమంది ముఖం తప్పిస్తున్నారు. నేను అంటూ ఉన్నాను, పారిపోయిన వాళ్ళు చరిత్రలో లీలమయ్యారు, అయితే నిలబెట్టబడి చరిత్ర కాళ్ళు తగిలిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిశ్చయముగా నిన్ను నా దేవుడు చరిత్రకారుడిగా మార్చడానికి ఎంపిక చేసుకున్నాడు, ఏర్పరచుకున్నాడు, అభిషేకించాడు, నిలబెట్టాడు. రాబోతున్న దినాలలో ఆయన చేతులకు బలమైన ఆయుధంగా వాడుకోబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి ఘనత కలుగును గాక. సేవకుడా, ఏలియా వంటి రాష్ట్రానికి రావాలి, దావీదు వంటి రాష్ట్రానికి రావాలి. హల్లెలూయా. నా ప్రాణం పోయినా పర్వాలేదు, నా ప్రజలు కాపాడబడాలి, నా ప్రాణం పోయినా పర్వాలేదు, నా జనులు రక్షించబడాలి, మన తీర్పుడికి రావాలి. హల్లెలూయా. ఆ కసితో నేను వేపబడాలి వచ్చు. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట చెప్తాను వినండి. ఇప్పటికి ఆల్రెడీ స్టార్ట్ అయింది. మొత్తానికి క్రైస్తవ సేవకులని బయటికి తీసుకొస్తామని వాళ్ళు అంటున్నారు. ప్రైజ్ ది లార్డ్. జరగదంటారా? ఎప్పుడు భక్తిహీనత పెరుగుతుందో అప్పుడే దేవుడు శత్రువు చేతికి అప్పగిస్తూ వచ్చారు. పూర్వకాలంలో బబులోనికి చెరగెందుకు వెళ్ళారు మన వాళ్ళు? భక్తిహీనత పెరిగినప్పుడు అప్పగించాడు. అలాగే రాబోతున్న దినాల్లో భారతదేశాన్ని కూడా శత్రువుల చేతికి దేవుడు అప్పగించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆశ్చర్యకరమైన కార్యం ఏంటో తెలుసా? పిల్లలను గమనించండి. అలా అప్పగించబడిన వారిలో షడ్రక్, మెషక్, అబేద్నెగో కూడా ఉన్నారు. ఆమేన్, ఆమేన్. వాళ్ళు ఎలాగైతే యూదులు శోధించబడ్డారు, వీళ్ళు శోధించబడ్డారు. వాళ్ళ విగ్రహాన్ని నిలబెట్టారు, దాని ముందు సాగిలపడమని చెప్పారు. ఇంచుమించుగా ఆ దేశంలోకి లక్షల మంది యూదులు పోయారండి అక్కడికి. కానీ నిలబడింది ఎంతమంది? నిలబడింది ఎంతమంది? మరి యూదులు లేరా? యూదులు లేరంటారా? హల్లెలూయా. ధర్మశాస్త్రం ఎరిగిన వాళ్ళు లేరంటారా? సున్నతి చేయబడిన వాళ్ళు లేరంటారా? లక్షల మంది ఉన్నారు. ఎవరో మనకు తెలియదు, కానీ దేవుని పక్షంగా ముగ్గురు నిలబడ్డారు. ఆమేన్, హల్లెలూయా. శత్రు దేశంలో, శత్రువుల మధ్యలో, శత్రు రాజు ఎదుట దేవుని పక్షంగా షడ్రక్, మెషక్, అబేద్నెగో నిలబడ్డారు. ఆమేన్. అందరూ అనుకుంటున్నారు వీళ్ళ అమాయకులు, ఈ దెబ్బతో వీళ్ళ ప్రాణాలు పోతే అందరూ అనుకుంటున్నారు. విచిత్రం ఏమిటంటే వాళ్ళ ప్రాణాలు పోలేదు, కానీ వీరందరి కనులు ఎదుట వారి దేవుడు హెచ్చించి ఆశీర్వదించాడు. ప్రార్థన ఉద్యమంలో మీతో చెప్తున్న మాట ఏంటంటే, శోధనలు రావంటే వస్తాయి, ఎవరి వ్యతిరేకత రావంటే వస్తుంది, ఎవరి పోరాటాలు రావంటే వస్తాయి, శాస్త్రాలు రావంటే వస్తాయి. అయితే ఆ శాస్త్రాల మధ్యలో ఈ ఐఎఫ్జే ఉద్యమం ద్వారా రాష్ట్రం కలిగి నిలబడగలిగితే, ఎలాగైతే షడ్రక్, మెషక్, అబేద్నెగోలను ఆశీర్వదించి హెచ్చించి ఉన్నతమైన స్థాయిలో దేవుడు నిలబెట్టాడు, అదే స్థాయిలో దేవుడు నిలబెట్టబోతున్నాడు. దేవుడి పక్షంగా కడవరి వచ్చి వారికి తొలి వ్యక్తిగా మార్చాలని, తొలి ఆయుధం మార్చాలని, ఈ పట్టణాన్ని కలిగించగలిగిన దేవుడి పాత్రని మార్చాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. నేను మారాలి, నేను వాడబడాలి, నా ప్రాణాన్ని ఎరగని పెట్టాలి. ఎంతమంది ఆశపడుతున్నారు? అందరూ కూడా మోకాళ్ళ మీదకు రండి, దయచేసి మోకాళ్ళ మీదకు రండి. ఏమంటున్నాడు? అయ్యా, నేనెందుకు నా ప్రాణాన్ని పనులుగా పెట్టాలి? ఎస్ సేవకుడా, ఎన్నిసార్లు ఈ అవమానాలు నాకెందుకు? ఎందుకు అసలు ఈ సేవలోకి వచ్చాను? గౌరవించా, దుఃఖపడ్డా, విమర్శించా. ఈ గుండెలు అదిరేటట్టుగా బాధపడుతున్న సమయంలో 20 సార్లు తిరుగుబాటు చేసిన మాట నిజంగా. అయితే నా దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? అలా సల్లాడిపోవడానికో, తప్పించుకుపోవడానికో, తప్పిల్ని పోవడానికో, కప్పుకొని పోవడానికో నిన్ను పిలవలేదు, ఏర్పరచుకోలేదు, అభిషేకించలేదు. నిశ్చయముగా నీ ప్రాణాన్ని పరుగుగా పెట్టగలిగితే, నీ ప్రాణాన్ని దేవుడి సన్నిధిని అప్పగించుకోగలిగితే, నీ ప్రాణత్యాగము చేసి దేవుడి పక్షంగా నిలబడగలిగితే, నా దేవుడు అద్భుతం చేయడానికి, నా దేవుడు నీ పక్షంగా గొప్ప కార్యాలు చేయడానికి ఆలకించువాడా, స్తోత్రమయ్యా, 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 స్తోత్రమయ్యా. నాకు
నీకు ప్రత్యుత్తరం ఇచ్చేదనని వాగ్దానము చేసిన దేవుడా, స్తోత్రమయ్యా, స్తోత్రం 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 స్తోత్రం. దేశములో మహారక్షణ కలుగు చేయవాడా, స్తోత్రమయ్యా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దేశమా భయపడక గంతులు వేయము, నీ దేవుడు గొప్ప కార్యములు చేసినని చెప్పిన దేవుడా, స్తోత్రమయ్యా 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 స్తోత్రమయ్యా. ఈ పాద సముఖానికి వస్తున్నాము తండ్రి, ఈ పాదాల దగ్గర సమకూర్చబడి యేసయ్యా నీ నామములో నీ పాదాల దగ్గరకు వస్తున్నామయ్యా. భారతదేశమును బట్టి వస్తున్నామయ్యా, భారతదేశ ప్రజల క్షేమమును బట్టి వస్తున్నామయ్యా, భారతదేశ ప్రజల రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. నియమించిన అధికారుల కొరకు ప్రార్థిస్తున్నామయ్యా, కొరకు ప్రార్థన చేస్తున్నాము నాయన. ఈ ప్రజల కొరకు అధికారులను గద్దెదించిన దేవుడు, ఈ ప్రజల కొరకు చట్టాలు మార్చిన దేవుడు, ఈ ప్రజల కొరకు అధికారులతో నువ్వు మాట్లాడిన దేవుడు. ఆనాడు అబ్రహామును బట్టి అబీమెలెకుతో మాట్లాడిన దేవుడు అయ్యా, మొర్దెకైను బట్టి అహష్వేరోషుతో మాట్లాడిన దేవుడు అయ్యా, యోసేపును బట్టి ఓ నా తండ్రి పొత్తిఫెరుతో మాట్లాడిన దేవుడు అయ్యా. అయ్యా అయ్యా అయ్యా, నీ ప్రజల కొరకు నాయన, ఓ రాజులను సైతం నాయన, వారి హృదయాలను నీటి కాలువల వలె నీ చిత్త వృత్తి చొప్పున తిప్పిన దేవుడు, శాసనాలు మార్చిన దేవుడు, నీతిని మార్చిన దేవుడు, సమస్తమును నీ ప్రజలకు అయ్యా నీ ప్రజల పక్షము నిలబడి జరిగించిన దేవుడు. ఓ నా తండ్రి వినాన అయోధ్య నాయన విజ్ఞాపన ఉద్యమంలో ఇదిగో ఈ ముత్తుకూరులో తండ్రి నాయన ప్రభువా, ఈ స్థలములో మాకందరికీ మీరు ఇచ్చిన ఏక మనసుతో ప్రార్థన చేస్తున్నాం, ఏక హృదయముతో ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థిస్తూ వస్తాడు, వాటి చక్కని త్రోవలను నడిపిస్తారని చెప్పిన నా తండ్రి అయ్యా, మా దేశం యొక్క క్షేమమును బట్టి ప్రార్థన చేస్తున్నాం అయ్యా. మా దేశంలో క్రైస్తవ్యాన్ని అణిచివేయుటకు జరుగుతున్న ప్రయత్నాలను యేసు నామములో యూదుల మీదకి వచ్చిన మరణ శిక్షను ఆనాడు ఏ విధంగా ప్రభా అయ్యా మేము పంపించారు. మా దేశంలో ప్రభా అయ్యా క్రైస్తవుల మీదకి వస్తున్నటువంటి ప్రతి విరోధమైన చట్టములు నజరేయుడైన యేసు నామములో నీ ప్రజల కోసం రాజులను గట్టి తినిపించిన దేవుడు నా తండ్రి. ఈ రోజు ఏ విధముగా ఆనాడు మొర్దెకై తన కూతుర్ని బలిపీఠం మీద పెట్టిందో ప్రభువా, ఈనాడు నాయన ప్రతి సేవకుడు ప్రభువా ఈ విజ్ఞాపన ఉద్యమం బలిపీఠం మీదకి వచ్చి సమర్పణతో ప్రార్థిస్తూ ఉండగా పెడుతూ ఉండగా తండ్రి దేశంలో నా దేవుడు గొప్ప రక్షణ కలుగుచేయను గాక. అయ్యా నీ ప్రజలకు విరోధముగా రూపించబడుతున్న చట్టాలు ఓ నా తండ్రి యేసు నామములో అవి అణిగిపోవును గాక. అవును తండ్రి, నువ్వు శత్రువులను మిత్రులుగా మార్చే దేవుడు. ఓ నా తండ్రి యాకోబు ప్రార్థిస్తగా రాత్రి ప్రభువా, ఓ నా తండ్రి నాయన ఏశావు హృదయాన్ని మార్చిన దేవుడు, వచ్చినటువంటి ఏశావు హృదయాన్ని మార్చి వారిద్దరూ సమాధాన పడగలిగినటువంటి కృపనిచ్చిన దేవుడు నాయన. ఈ రోజు మా మీద విరోధముగా లేస్తున్నటువంటి చట్టాలైతేనేమి అయ్యా రూపించబడుతున్నటువంటి ఆయుధాలైతేనేమి యేసు నామములో సమాధానముగా మార్చబడును గాక. చెల్లిస్తున్నాము నాయన. మా దేశంలో అయ్యా క్రైస్తవ్యాన్ని మెజారిటీ చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మైనారిటీ ఉండగా ప్రజలు ప్రభా ఆనాడు యూదులు ఏ విధంగా తండ్రి నాయన వారు మెజారిటీగా వచ్చారు తండ్రి, యూదులకు ఏ విధంగా ఆ రోజు అయ్యా ఎస్తేరు కాలంలో అయ్యా అధికారం వచ్చిందో ప్రభా, ఆ దేశంలో కూడా క్రైస్తవులకు అధికారం, దేశంలో కూడా క్రైస్తవులు మెజారిటీగా మారాలి. అయ్యా రాజుల హృదయాలు మార్చిన దేవుడు, తండ్రి నాయన సౌలు హృదయాన్ని మార్చిన దేవుడు, నాయన నీ ప్రజలను హింసిస్తున్నటువంటి అయ్యా నీ ప్రజలను బాధిస్తున్నటువంటి సంఘమును హింసిస్తున్నటువంటి దమస్కు మార్గంలో సౌలును దర్శించిన దేవుడు నాయన. చివరికి నీ కొరకు అయ్యా నా తండ్రి ప్రాణం పెట్టగలిగిన సేవకుడిగా ప్రభువా
నాయన మార్చిన గొప్ప దేవుడు నాయన నీ ముందు ఏ శక్తి నిలబడలేదు. రాజకీయ శక్తి కావచ్చు, అది మనిషిని శక్తి కావచ్చు, అది అధికార శక్తి కావచ్చు, అది అంధకార శక్తి కావచ్చు, నీ ముందు ఏమీ నిలబడలేదు. నా దేవుని ఆత్మ పావురము అని నా దేశం మీద సంచరించునుగాక. స్తోత్రాలు నాయన. ఈ విజ్ఞాపన ఉద్యమములు అయ్యా దేశము కొరకు ఈ ప్రజల కొరకు నడుము కట్టుకొని ప్రభువా అయ్యా ఈ విజ్ఞాపన చేస్తున్నటువంటి నీ సేవకులందరి ప్రార్థనలను జ్ఞాపకము చేసుకోవాలని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా నా తండ్రి ఈ విజ్ఞాపన ప్రార్థన ద్వారా ఈ ముతుకూరు మండలంలో ఈ ముతుకూరు మండలంలో ఒక నవనూతన ఉద్యమం రగులుకొనును గాక. చల్లారిపోయిన సేవకుడిని నాయన ఈ ప్రార్థన ద్వారా మండించు నాయన. నిజమవుతున్న సంఘాలను లేపండి ప్రభా, సంఘాలను ప్రభా ఉన్నతమైన ఉపదేశంలోనికి ఆది అపోస్తలుల బోధలోనికి దేవుడు నడిపించును గాక. ఈ విజ్ఞాపన ఉద్యములకు అనేక మంది సేవకులు ప్రభా అయ్యా భారము కలిగి వచ్చి ప్రార్థించే ఆత్మ నా దేవుడు దాయిచేయను గాక. తండ్రి మీకు వందనాలు. ఈ భారాన్ని గుండెల పైన ఎత్తుకొని ప్రభా ఆనాడు నా తండ్రి ప్రభా అయ్యా యూదుల రక్షణ కొరకు మొదటగా ఏ విధంగా ప్రభా రాజగృహం మీదుట నిలిచి రాజగృహం మీదుట కూర్చొని దివారాత్రాలు యూదుల రక్షణ కొరకు ప్రార్థించాడు ప్రభా, కనిపెట్టాడు తండ్రి. ఆ విధంగా మేము కూడా కనిపెడతా ఉన్నాం, మేము కూడా కనిపెడతా ఉన్నాం ప్రభా. ఒక ఎస్తేరు లాంటి వారు లేవాలి ప్రభా, ఒక ఎస్తేరు లాంటి సేవకులు కావాలి, ఎస్తేరులాగా బలిపీఠం మీదకి ఎక్కగలిగిన సేవకులు కావాలి. అయ్యా అయ్యా కృప దయచేయండి అయ్యా. నడిపించే నాయకులకు మంచి జ్ఞానాన్ని నింపండి. ఇక్కడ చేరి ఉన్న ప్రతి సేవకుడి సంఘాన్ని ఆ విధంగా దేశము కొరకు నాయన దేశ ప్రజల రక్షణ కొరకు నడుము కట్టుకొని కర్మేలు కొండ మీద మోకాళ్ళ మధ్య కాల్పెట్టుకొని ప్రసవ వేదన పడినటువంటి అభిషేకం మాకు కావాలయ్యా, అభిషేకం నీ రాజ్యము కొరకు నీ కార్యముల కొరకు ప్రసవ వేద పడిన ప్రార్థన ఆత్మలకు కావాలి. ప్రజల శాపం నుంచి విడిపించబడాలంటే, ప్రజల పాపముల నుంచి విడిపించబడాలంటే, అంధకార చీకటి శక్తుల పట్ల నుంచి విడిపించబడాలంటే ప్రతి సేవకుడు ఏమి ఆత్మ రగులుకొనుగా నింపి ఈ ప్రార్థనలకించి సహాయం చేయమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. దేవుని సంతాన్ని మారుస్తున్న దేవునికి సంత సభల్లో అధికారములు క్రైస్తవ ప్రజలు దేవుడు నిలబెడుతున్న దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లుతా. దేవుడు లేపుతున్న దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లుతా. లేపబడుతున్నట్టుగా దేవుడి కృతజ్ఞతాస్తుతులు చెల్లుతా. అందు మాత్రమే కాదు, అనేకమైన ప్రార్థన పనులు లేపి దేవుడి దేశము కొరకు ప్రార్థించే వారిగా నిలబెడుతున్న దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లుతా. ఏలియా లాంటి సేవకులు అనేక మంది లేపుతున్న దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లుతా. అలాగే సువార్తకు అనుమతించే విషయంలో అనేక పోలీసు వారు కోర్టు బాధ్యతగా నిలబడి న్యాయం చేసేటట్టుగా క్రైస్తవులకి ప్రాణ నష్టం కలగకుండా ఆస్తి నష్టం కలగాల్సిందిగా దేవుని పేరున మనం చేసుకుంటున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవము కలిగిన ఆయన, జీవాధిపతి, సర్వాధికారి, సర్వోన్నతుడా, సర్వసృష్టికర్త, ఆకాశం ఆకాశములు పట్టజాడిన దేవుడా, అందరూ కలిసి మా బ్రతుకులు నీ చేతుల్లో పెడుతున్నాం. ఈ ఉదయకాల సమావేశంలో జరుగుతున్న పరిస్థితులన్నీ దైవజనులుగా మనగుడి
ఈ రీతిగా నీ లేఖనాలు రాయబడినట్లుగా ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు కలిసి నా నామంలో ప్రార్థిస్తారు, నేను అక్కడ ఉంటానని మాట సెలవించిన దేవుడు అయ్యా, నీ మాట ప్రకారంగానే ఈ సమయంలో జరుగుతున్న ఈ ప్రార్థన మీద నీ కనికరాన్ని చూపించమని ప్రార్థన చేస్తున్నాను. దైవజనులు ఆసక్తి కలిగి వారు ఎంతో ప్రయాసపడి దేవుని దేశం కోసం, రాజ్యం కోసం, చట్టాల కోసం, నీతి కోసం అనేక రకాలుగా ఆయన జరుగుతున్న ఈ విజ్ఞాపనలు జరుగుతున్న ఈ ప్రార్థన మీద నీ కన్ను దృష్టి దయచేయమని ప్రార్థన చేస్తున్నా. ఏ పాటి వారివయ్యా, యేసయ్య అనేదానికి అర్హత లేని వారు ఆయనను మీరు కనికరించి కొడుకు చూసే దేవుడు. మానవుల జీవితంలో జరుగుతున్న పోరాటం, చీకటి పోరాటం ఎదుగుతున్నాయి. వాటినన్నిటినీ అరగట్టి కలిగిన శక్తి నీ చేతుల్లో ఉంది. సత్యాన్ని మార్చగలిగిన దేవుడు నీవే. నీ లేఖనాలు రాయబడినట్టుగా తండ్రి, ఇదిగో నాయన, ఇది నా మాట, నీ మాట ప్రభుత్వాన్ని మారుస్తుందని చెప్తున్నాను. దేవుని శక్తి మాత్రం జరుగుతుంది. అది మానవునికి అసాధ్యం కావచ్చు, కానీ దేవునికి సమస్త సాధ్యం. ఇస్తే విషయాన్ని బట్టి సత్యాన్ని మార్చిన దేవుడు ప్రభావి పొందరాలు. మోడితే విషయాన్ని బట్టి అనేక ప్రయాసంతో వారి విజ్ఞాపనలో, ప్రార్థనతో, కన్నీళ్లతో కుమిలిపోయి దశరాకాంతులుగా ఉన్నట్టు తండ్రి, ఇశ్రాయేలు ప్రజలకి ఏ హాని జరగకుండా మీ బలమైన చేతుల ద్వారా ఆయన రాజు తలపులను మార్చాడు. ఆయన ఆ రోజుల్లో ఇస్తే ఇదిగో నీ మాట నా మాట అంటున్నాను. అవును ప్రభువా, ఒక దేవుని బిడ్డ ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ దేవుని బిడ్డ మాట మాత్రమే దేవుని మాట కూడా లేఖనాలను గుర్తు చేసుకుంటున్నాం. ప్రభువాన్ని పొందినవాడు పోలీసు వారి విషయాన్ని బట్టి వారి తలపులను మార్చి, వారి ఆలోచనలు మార్చి, ఏది న్యాయమా ఏది అన్యాయమా అనే సంగతిని ఆలోచించి నడవడి వారికి నేర్పించమని ప్రార్థన చేస్తున్నారు. దేవుని శక్తులైన వాటి మీద జరగాలని కోరుకుంటున్నారు. నీతి పరిపాలనలో మంచి పరిపాలన నాయకత్వం చేయగలిగిన వారి భూమిని ఆకాశాలను సృష్టించిన సృష్టికర్త, సముద్రాలు జలరాశులని సృష్టించిన సృష్టికర్త, అసాధ్యమైంది ఏదైనా ఉన్నదా అని లేఖనాలను బట్టి మేము నిన్ను బ్రతిమలాడుతున్నాం, నిన్ను గోదాడుకుంటున్నాం. మీరు తప్ప మా జీవితాల్లో దేవుడు క్రైస్తవ సంఘాల మీద, మందిరాల మీద, సువార్తలకు అడ్డుగా వస్తున్న అన్ని పాలకుల మీద, పోలీసుల మీద, కోర్టు అలాగే కోర్టు ఆ యొక్క కేసుల మీద అన్నిటి మీద విజయాలు అనుగ్రహింపజేసి ధారాళంగా సువార్త ప్రకటించుకోవడానికి, ధారాళంగా మందిరాలు కట్టుకోవడానికి, ధారాళంగా యేసయ్యని ప్రకటించడానికి దేవుడు ద్వారాలు తెరిచిన దేవుడికి మనందరూ చేతుల పైకెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. అందరూ చేతులతో పైకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. అభిషేకంతో ప్రార్థన చేయాలి, రోదనతో ప్రార్థన చేయాలి, భారము కలిగి ప్రార్థన చేయాలంటే దేవునికి ఆత్మశక్తి మనకి ఎంతైనా అవసరమైనది. అలాగే మోకరిద్దాం. దేవాని ఆత్మతో నన్ను అభిషేకించయ్యా, ప్రార్థన బలముతో నన్ను నింపు నాయనా అంటూ దేవుణ్ణి ఒక చేరడము పల్లవి పాడుతూ దేవుడి నామాన్ని ఆరాధిస్తూ అభిషేకంతో నింపబడి క్రీస్తు అభిషేకమా తైలా